నెక్స్ట్ ఈవే బిల్. ఏ బిల్ అంటే ఏందమ్మా? ఈవే బిల్ ఇస్ అన్ ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్ జనరేటెడ్ ఆన్ జిఎస్టీ పోర్టల్ ఎవిడెన్సింగ్ మూమెంట్ ఆఫ్ గుడ్స్. దేనికోసము? మూమెంట్ ఆఫ్ గూడ్స్ కోసము ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్. ఈ ఫర్ ఎలక్ట్రానిక్, వే బిల్. గూడ్స్ మూమెంట్ ఉన్నప్పుడు మాత్రమే ఈవే బిల్ జనరేట్ అవుతుంది. సర్వీసెస్ కేసులో ఈవే బిల్ ఉంటుందా? అవసరం. ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ గూడ్స్ మాత్రమే వే బిల్ వస్తుంది. ఓకేనా? బెనిఫిట్స్ ఆఫ్ ఈవే బిల్. ఇది ఎక్కడ? సపరేట్ పోర్టల్ ఉంది. జిఎస్టీ పోర్టల్ కాకుండా జిఎస్టీ పోర్టల్ నుంచి ఓపెన్ చేయొచ్చు. దీనికి సపరేట్ పోర్టల్ ఉంది. ఇక్కడ చూడండి. ఈవే బిల్. డైరెక్ట్ ఈ పోర్టల్ అయినా ఓపెన్ చేసుకోవచ్చు, జిఎస్టీ పోర్టల్ నుంచి అయినా వచ్చి ఈవే బిల్ జనరేట్ చేసుకోవచ్చు మనం. ఓకేనా? ఎందుకోసమో ఈవే బిల్? ఈజీ మూమెంట్, ట్రాన్స్పరెన్సీ కోసం అని చెప్పేసి. బెనిఫిట్స్ ఆఫ్ వే బిల్ ఏంటో చూద్దాం. ఎలిమినేషన్ ఆఫ్ స్టేట్ బౌండరీ చెక్ పోస్ట్. నార్మల్గా 10 స్టేట్స్కి వెళ్ళాలనుకోండి, 10 చెక్ పోస్ట్ దగ్గర చెక్ చేస్తుండే ముందు. ఓకేనా? వే బిల్ వచ్చిన తర్వాత ఒక్కసారి చెక్ చేస్తే మళ్ళీ చెక్ చేయాల్సిన అవసరం లేదు దాన్ని. ఓకేనా? అది ఇప్పుడు 10 స్టేట్స్ క్రాస్ చేస్తే 10 స్టేట్స్ దగ్గర చెక్ చేయాల్సిన అవసరం ఉందా? అవసరం లేదు. ఒకసారి చెక్ చేస్తే సరిపోతుంది. ఇన్ కేస్ గూడ్స్ చేంజ్ అవ్వకపోతే, మన షిప్మెంట్ చేంజ్ అవ్వకపోతే అవసరం లేదు. చేంజ్ అయింది అనుకోండి మళ్ళీ చెక్ చేయాల్సి వస్తుంది. ఓకేనా? అండ్ ఫెసిలిటేట్ ఫాస్టర్ మూమెంట్ ఆఫ్ గూడ్స్. ఫాస్టర్ మూమెంట్ ఆఫ్ గూడ్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఎందుకు? 10 ప్లేసెస్లో ఆపాల్సిన అవసరం లేదు, చెక్ చేయాల్సిన అవసరం లేదు, వెళ్ళిపోతుంది వెహికల్. ఓకే. నెక్స్ట్ ఇంప్రూవ్ టర్న్ అరౌండ్ టైమ్ ఆఫ్ ట్రక్స్. ఈజీగా అంటే వాట్ యూ కాల్ ట్రాన్స్పోర్టేషన్ టైం తగ్గిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ హూ జనరేట్స్ వే బిల్. వే బిల్ ఎవరు జనరేట్ చేస్తారమ్మా? రిజిస్టర్డ్ పర్సన్ ఆర్ ట్రాన్స్పోర్టర్, ఎవరైనా జనరేట్. రిజిస్టర్డ్ పర్సన్ ఎప్పుడు? ఇన్ రిలేషన్ టు సప్లై అండ్ రీజన్స్ అదర్ దెన్ సప్లై. సప్లై అవ్వకుండా వే బిల్ జనరేట్ చేయాలి. ఎప్పుడు? మూమెంట్ ఆఫ్ గూడ్స్ ఇన్వాల్వ్ అయ్యిందంటే కంపల్సరీ. ఓకేనా? ఆ ట్యాక్సబుల్ గూడ్స్ అది అంత సంబంధం లేదు. మూమెంట్ ఆఫ్ గూడ్స్ ఇన్వాల్వ్ అయ్యింది అనుకోండి, వే బిల్ జనరేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనము సేల్ చేస్తే సప్లై అవుతుంది, అవునా? ఎక్స్చేంజ్ చేసి ఇవన్నీ సప్లై అవుతుంది. బట్ జాబ్ వర్క్ కోసం సెండ్ చేస్తున్నాం, సప్లై అవుతుందా? జాబ్ వర్క్ కోసం సెండ్ చేస్తే సప్లై అవ్వదు. అప్పుడు కూడా మూమెంట్ ఆఫ్ గూడ్స్ ఇన్వాల్వ్ అయ్యింది కాబట్టి వే బిల్ జనరేట్ చేయాలి. ఇదే రీజన్స్ అదర్ దెన్ సప్లై అన్నమాట. ఓకేనా? డ్యూ టు ఇన్వర్డ్ సప్లై ఫ్రమ్ అన్రిజిస్టర్డ్ పర్సన్. అన్రిజిస్టర్డ్ నుంచి పర్చేస్ చేస్తున్నావు, అక్కడ నుంచి గూడ్స్ వస్తున్నాయి అనుకోండి, అప్పుడు కూడా వే బిల్ మనమే జనరేట్ చేయాలి, రిజిస్టర్డ్ పర్సన్. ఓకే. నెక్స్ట్ వాలంటరీ. నార్మల్ అన్ని ఇన్వాయిసెస్కి అన్ని మూమెంట్స్కి చేయాలనుకుంటే చేసేయచ్చు. బట్ కొన్ని కేసెస్లో మ్యాండేటరీ. ఎప్పుడెప్పుడు? కన్సైన్మెంట్ వాల్యూ ఎక్సీడ్స్ 50,000. ఓకేనా? ఎంతమ్మా లిమిట్ ఫర్ ఈవే బిల్? 50,000. ఓకేనా? అండ్ ఇంకెప్పుడు మ్యాండేటరీ? ఇంటర్ స్టేట్ మూవ్మెంట్ ఆఫ్ గూడ్స్. ఇంకా ప్రిన్సిపల్ టు జాబ్ వర్కర్, హ్యాండిక్రాఫ్ట్ సప్లయర్ ఎగ్జెంప్ట్ ఫ్రమ్ రిజిస్ట్రేషన్. రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు, బట్ ఆ గూడ్స్లో నువ్వు సప్లై చేస్తున్నావు అనుకోండి, అప్పుడు వే బిల్ కంపల్సరీ. ఓకే. నెక్స్ట్ ఈ కేసెస్లో కన్సైన్మెంట్ వాల్యూ కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. 10 రూపీస్ ఉంది, 100 రూపీస్ ఉంది, ఇంటర్స్టేట్ సప్లై ఉంది, వే బిల్ జనరేట్ చేయాలి. 1000 రూపీస్ ఉంది, కన్సైన్మెంట్ వాల్యూ, ఇంటర్స్టేట్ సప్లై ఉంది, వే బిల్ జనరేట్ చేయాలి. ఓకేనా? ఈ కేసెస్లో కన్సైన్మెంట్ వాల్యూ కన్సిడర్ చేయాలి. సరే, 50,000 ఉందమ్మా. ఈ 50,000 ఏంది? taxable value, invoice value. నార్మల్ గా ఎగ్జాంపుల్ చూడండి, 44,000 taxable value. taxable value ఎంత? 44,000 ప్లస్ 18% GST ఎంత? 44,000 ప్లస్ 18% ఎంతమ్మా? 18% 7920. 7920 టోటల్ ఎంత? 51,920. ఈ కేసులో ఈవే బిల్ జనరేట్ చేయాలా చేయొద్దా? ఈ కేసులో ఈవే బిల్ జనరేట్ చేయాలా చేయొద్దా? ఎంతమంది నో నీడ్?
జనరేట్ చేయాలి, ఇన్వాయిస్ వాల్యూ చూసుకోవాలి. ఓకేనా, 50,000 అనేది ఇన్వాయిస్ వాల్యూ, ట్యాక్సబుల్ వాల్యూ అది. ఓకేనా, ఇవేబుల్ షెల్ బి జనరేటెడ్ ప్రయర్ టు కాజింగ్ ఆఫ్, ఎప్పుడు జనరేట్ చేయాలమ్మా? ప్రయర్ టు కాజింగ్ ఆఫ్ మూమెంట్ ఆఫ్ గూడ్స్. గూడ్స్ వెళ్ళిపోయిన తర్వాత ఇవేబుల్ జనరేట్ కాదు, వెళ్ళే ముందే జనరేట్ చేసి ఇవేబుల్తో పాటు గూడ్స్ వెళ్ళాలి. ఓకేనా, ఎందులో ఇన్ఫార్మ్ జిఎస్టీ ఈడబ్ల్యూబి 01. ఓకేనా, ఈడబ్ల్యూబి ఈవే బిల్ 01. ఓకేనా, అండ్ యూనిక్ ఈవే బిల్ నంబర్. ప్రతి బిల్కి ఈవే బిల్కి ఒక యూనిక్ నంబర్ ఉంటుంది, ఆ నంబర్ తోటి మనం ట్రాక్ చేసుకోవచ్చు. ఓకేనా, క్లారిఫికేషన్ రిగార్డింగ్ బిల్ టు షిఫ్ట్ మోడల్. బిల్ టు షిఫ్ట్ మోడల్ అంటే ఏందమ్మా? డిస్కస్ చేసినాం క్లాస్లో మనం. బిల్ టు షిఫ్ట్ మోడల్ అంటే ఏంది? సరే, ఒక డౌట్ ఉంది, క్లారిఫై చేయండి. నార్మల్గా ఏ తెలంగాణలో ఉన్నాడు, బి మహారాష్ట్రలో ఉన్నాడు, సి తమిళనాడులో ఉన్నాడు. ఓకేనా, ఏ నుండి బి పర్చేస్ చేసిండు. ఓకేనా, ఏ నుండి బి పర్చేస్ చేసిండు 1 lakh వర్త్ గూడ్స్ ప్లస్ 18,000. ఓకేనా, తెలంగాణ నుంచి మహారాష్ట్ర పర్చేస్ చేసిండు. బట్ ఏం చెప్పాడంటే బికి సికి, బి మళ్ళీ సికి సేల్ చేయాలి. ఓకేనా, అగ్రిమెంట్ ఉంది, ఆల్రెడీ సేల్ అగ్రిమెంట్ ఎంటర్ అయ్యారు బీసీ. బి ఏం చెప్పాడు ఏకి అంటే డైరెక్ట్ సికి సెండ్ చేయమని చెప్పాడు. తెలంగాణ నుంచి మహారాష్ట్ర వెళ్ళి మళ్ళీ మహారాష్ట్ర నుంచి తమిళనాడు రావడం కంటే తెలంగాణ నుంచి తమిళనాడు వెళ్ళడం ఈజీ. అందుకోసం అని చెప్పాడు, ఆల్రెడీ సేల్ అగ్రిమెంట్ ఉంది, ఆ గూడ్స్ అక్కడ సెండ్ చేయాలి కాబట్టి ఏకే డైరెక్ట్ సికి సెండ్ చేయమని చెప్పేశాడు, సి అడ్రస్ ఇచ్చి. ఓకేనా, ఇప్పుడు బిల్ ఎవరిపైన జనరేట్ అవుతుంది? ఇక్కడ సప్లయర్ ఎవరు, రిసిపియంట్ ఎవరు? సప్లయర్ ఏ, నో డౌట్. అవునా, రిసిపియంట్ ఎవరమ్మా ఈ కేసులో? బీనా సీనా? గూడ్స్ ఎవరికి వెళ్తున్నాయి? సికి వెళ్తున్నాయి. సప్లయర్ ఎవరు, రిసిపియంట్ ఎవరు? బీనా సీనా? ఎంతమంది సి, ఎంతమంది బి? మిగతా వాళ్ళు ఇక్కడ రిసిపియంట్ బి. రిసిపియంట్ డెఫినేషన్ ఏందమ్మా? ఇన్ కేస్ ఆఫ్ కన్సిడరేషన్ ఈజ్ ఇన్వాల్వ్డ్, పర్సన్ పేయింగ్ కన్సిడరేషన్ విల్ బి ద రిసిపియంట్. ఎవరు పే చేస్తారు ఇక్కడ కన్సిడరేషన్? బి పే చేస్తారు. ఎందుకు చదువుకున్నాం డెఫినేషన్స్ అన్ని? ఓకేనా, ఇక్కడ బిల్ టు బి. ఓకేనా, బట్ షిప్పింగ్ టు సి. ఓకేనా, బిల్లింగ్ చేసేది బికి చేస్తాం, బట్ గూడ్స్ షిప్పింగ్ చేసేది సికి చేస్తాం. దీన్నే బిల్ టు షిఫ్ట్ మోడల్ అండి. ఓకేనా, సరే, ఇప్పుడు బిల్లింగ్ బికి చేస్తున్నాం, అవునా? ఏ సప్లయర్, బి రిసిపియంట్ యాజ్ పర్ జిఎస్టీ. ఏ బి పైన బిల్ జనరేట్ చేస్తున్నాం. ఓకేనా, ఇప్పుడు వే బిల్లు ఏ బి పైన జనరేట్ చేయాలా, సి పైన జనరేట్ చేయాలా? చూరా, సి పైన జనరేట్ చేయాలి. గూడ్స్ ఎక్కడికి వెళ్తున్నాయి అక్కడికి మనం జనరేట్ చేయాలి. ఓకేనా, దాన్నే బిల్ టు షిఫ్ట్ మోడల్. నెక్స్ట్, ఇన్ఫర్మేషన్ టు బి ఫర్నిష్డ్ ఇన్ ఈవే బిల్. ఈవే బిల్లో కూడా పార్ట్ ఏ పార్ట్ బి ఉంటుందమ్మా. పార్ట్ ఏ పార్ట్ బి ఇందాక చూసినాం ఎక్కడ? రిజిస్ట్రేషన్లో. పార్ట్ ఏలో బేసిక్ డీటెయిల్స్ ఉంటాయి, పార్ట్ బిలో ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. ఇక్కడ వే బిల్లో పార్ట్ ఏలో మొత్తం అన్ని డీటెయిల్స్ ఉంటాయి, పార్ట్ బిలో జస్ట్ ట్రాన్స్పోర్టర్ డీటెయిల్స్ ఉంటాయి. ఓకేనా, పార్ట్ ఏ ఎవరు ఫిల్ చేస్తారు? నార్మల్గా సప్లయర్ ఆర్ రిసిపియంట్ ఎవరైనా ఫిల్ చేయొచ్చు. పార్ట్ బి ట్రాన్స్పోర్టర్ ఫిల్ చేస్తారు, మనము కూడా ఫిల్ చేయొచ్చు ఆన్ బిహాఫ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. ఓకేనా, కానీ ఇక్కడ నార్మల్ డీటెయిల్స్ ఉంటాయి, ఇక్కడ ట్రాన్స్పోర్టర్ డీటెయిల్స్. ఓకేనా, పార్ట్ ఏలో ఏముంటాయి? డీటెయిల్స్ ఆఫ్ సప్లయర్, రిసిపియంట్, డిస్క్రిప్షన్ ఆఫ్ గూడ్స్, హెచ్ఎస్ అండ్ రీజన్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్, ఇవన్నీ ఉంటాయి. పార్ట్ బిలో రిసిపియంట్ డీటెయిల్స్ ఉంటాయి, సారీ ట్రాన్స్పోర్టర్ డీటెయిల్స్ ఉంటాయి. ఓకేనా, ఇఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఈస్ డన్ బై ఓనర్ హైడ్ కన్వేయన్స్, అంటే మన ఓనర్ హైడ్ కన్వేయన్స్ జీటీఏ కాకుండా అదర్ దెన్ జీటీఏలో చేస్తే పార్ట్ ఏ అండ్ పార్ట్ బి ఫర్నిష్డ్ బై రిజిస్టర్డ్ పర్సన్. ఓకేనా, కాజింగ్ మూమెంట్ ఆఫ్ గూడ్స్ త్రూ
థర్డ్ పార్టీ ట్రాన్స్పోర్టర్ నుంచి చేస్తే పార్ట్ ఏ నార్మల్గా రిజిస్టర్డ్ పర్సన్, పార్ట్ బి ట్రాన్స్పోర్టర్ చేస్తారు. ఓకేనా? ఇఫ్ నైదర్ కన్సైనర్ నార్ కన్సైనర్ జనరేట్స్ ఈవే బిల్ అండ్ కన్సైన్మెంట్ వాల్యూ ఎక్సీడ్స్ 50,000 ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ట్రాన్స్పోర్టర్ టు జనరేట్ ఈవే బిల్. అర్థమైందా? కన్సైన్మెంట్ వాల్యూ గ్రేటర్ దాన్ 50,000 ఉంది, బట్ సప్లయర్ జనరేట్ చేయలేదు, రెసిపియంట్ కూడా జనరేట్ చేయలేదు వే బిల్. అప్పుడు ఎవరిదంటే రెస్పాన్సిబిలిటీ? ట్రాన్స్పోర్టర్దే రెస్పాన్సిబిలిటీ. వెహికల్ పట్టుకుంటే వాడి వెహికలే పోతుంది కంపల్సరీ, అందుకే అతనికి బెటర్ రెస్పాన్సిబిలిటీ. ఓకేనా? ఈవే బిల్ లేనిది ట్రాన్స్పోర్టర్ గూడ్స్ యాక్సెప్ట్ చేయొద్దు ఇండైరెక్ట్గా. ఓకేనా? యాక్సెప్ట్ చేస్తే నీదే రెస్పాన్సిబిలిటీ. ఓకేనా? ట్రాన్స్పోర్టర్ యాజ్ వీళ్ళు ఏంటంటే సింగిల్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, మల్టిపుల్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అన్రిజిస్టర్డ్ ఉందనుకోండి, సపరేట్గా వీళ్ళకి ఒక ఆప్షన్ ఉంది వే బిల్ జనరేట్ చేసి ట్రాన్స్పోర్టర్ వాళ్ళకి. ఓకేనా? నెక్స్ట్ డీటెయిల్స్ ఆఫ్ కన్వెన్స్ మే నాట్ బి ఫర్నిష్డ్ ఇన్ పార్ట్ బి. ఒకవేళ డీటెయిల్స్ ఆఫ్ కన్వెన్స్ కనుక పార్ట్ బిలో ఫర్నిష్ చేయకపోతే, ఇన్ కేస్ ఆఫ్ ఇంట్రాస్టెడ్ మూవ్మెంట్ ఆఫ్ గూడ్స్ అప్ టు 50 కిలోమీటర్స్ డిస్టెన్స్, ఇది ఎప్పుడు పార్ట్ బి ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడు అంటే ఇక్కడ నుంచి మన ఫ్యాక్టరీ గోడౌన్ నుంచి ట్రాన్స్పోర్టర్ దగ్గరికి వెళ్తుంది, ఆ డిస్టెన్స్ కనుక 50 కిలోమీటర్స్ లోపు ఉంటే అవసరం లేదు. ఆ ట్రాన్స్పోర్టర్ నుంచి అక్కడ మళ్ళీ ఫిల్ చేస్తారు పార్ట్ బి. ఓకేనా? ట్రాన్స్పోర్టర్ ఫిల్ చేస్తాడు. ఓకేనా? మనం ట్రాన్స్పోర్టర్కి గూడ్స్ సెండ్ చేస్తున్నాం, ఆ డిస్టెన్స్ 50 కిలోమీటర్స్ లోపు ఉంటే మాత్రమే అవసరం లేదు. ఇన్ ఎక్సెస్ ఉంటే మళ్ళీ మనం ట్రాన్స్పోర్టర్కి ఇంకోటి ఫైల్ చేయాల్సింది. ఓకేనా? ఆర్ ఎల్స్ మనం గూడ్స్ సెండ్ చేసినాము, గూడ్స్ సెండ్ చేస్తే అక్కడ ట్రాన్స్పోర్టర్ ఉండు, ఆ ట్రాన్స్పోర్టర్ మన రెసిపియంట్కి గూడ్స్ సెండ్ చేస్తుంది, ఆ డిస్టెన్స్ 50 కిలోమీటర్స్ లోపు ఉందనుకోండి, అప్పుడు కూడా అవసరం. ఓకేనా? అంటే ట్రాన్స్పోర్టర్ దగ్గరికైనా ట్రాన్స్పోర్టర్ నుంచి మన దగ్గరికైనా డిస్టెన్స్ 50 కిలోమీటర్స్ ఉంటే ఆ కేసులో పార్ట్ బి ఇన్ఫర్మేషన్ అవసరం. ఏ బిల్ అవసరం లేదా? కాదు, పార్ట్ బి ఇన్ఫర్మేషన్ అవసరం. ఓకేనా? నెక్స్ట్ గూడ్స్ ట్రాన్స్పోర్టెడ్ బై రైల్వే ఆర్ ఎయిర్వేస్. కావాలా వే బిల్? కావాలి. నో నీడ్ టు క్యారీ ఈవే బిల్ డ్యూరింగ్ ట్రాన్స్పోర్టేషన్. క్యారీ చేయాల్సిన అవసరం లేదు. బట్ హవెవర్ గూడ్స్ షల్ నాట్ బి హ్యాండెడ్ ఓవర్ అన్లెస్ ఎప్పుడు ఈవే బిల్ ప్రొడ్యూస్డ్ ఎట్ ద టైమ్ ఆఫ్ డెలివరీ. పార్ట్ బి మే బి జనరేటెడ్ ఆన్ ఆర్ బిఫోర్ కమెన్స్మెంట్ ఆఫ్ మూమెంట్. అర్థమైందా? ట్రాన్స్పోర్టర్ కెన్ జనరేట్ కన్సాలిడేటెడ్ ఈవే బిల్. కన్సాలిడేటెడ్ అంటే అందరిది కలిపి, ఇప్పుడు వెహికల్ ఉందమ్మా, ఈ వెహికల్లో 10 మెంబర్స్ గూడ్స్ వెళ్తున్నాయి, ఆ 10 మెంబర్స్ గూడ్స్ కలిపి ఒకటే వే బిల్ జనరేట్ చేయొచ్చు, దాన్ని కన్సాలిడేటెడ్ వే బిల్ అంట. ఓకేనా? ఫర్ మల్టిపుల్ కన్సైన్మెంట్స్ వెన్ అగ్రిగేట్ వాల్యూ ఎక్సీడ్స్ 50,000 ఇన్, ఇది ఎందులో ఫార్మ్ జిఎస్టీ ఈడబ్ల్యూబి 02, నార్మల్ అయితే ఈడబ్ల్యూబి 01, ఇది కన్సాలిడేటెడ్ అయితే 02. ఓకేనా? యాక్సెప్షన్ అండ్ రిజెక్షన్ ఆఫ్ ఈవే బిల్. సప్లయర్ జనరేట్ చేసింది అనుకోండి, రిసిపియంట్ యాక్సెప్ట్ చేస్తారు, రిసిపియంట్ జనరేట్ చేస్తే సప్లయర్ యాక్సెప్ట్ చేస్తారు, దానికి టైం లిమిట్ ఉంది. ఓకేనా? రిజెక్ట్ చేయాలంటే ఎంత అంట? విత్ ఇన్ 72 అవర్స్ ఆర్ బిఫోర్ డెలివరీ. రిజెక్ట్ చేయాలనుకుంటే నువ్వు 72 అవర్స్ లోపు ఆర్ డెలివరీ వచ్చేలోపు రిజెక్ట్ చేయాలి. డెలివరీ వచ్చిన తర్వాత రిజెక్ట్ చేసినావు అనుకోండి, చేయొచ్చు, అట్లా చేయలేదు. ఎంతంటే టైం లిమిట్ విత్ ఇన్ 72 అవర్స్ ఆర్ బిఫోర్ డెలివరీ విచ్ ఎవర్ ఈస్ అర్లియర్. డెలివరీ వచ్చేసింది అనుకోండి, డీమ్డ్ యాక్సెప్టెన్స్. 72 అవర్స్ అయిపోయింది అనుకోండి, డీమ్డ్ యాక్సెప్టెన్స్. ఓకేనా? రిజెక్ట్ చేస్తే మాత్రమే రిజెక్ట్ అయినట్టు, మౌనమే అంగీకారం. ఓకేనా? నెక్స్ట్ వ్యాలిడిటీ ఆఫ్ ఈవే బిల్. ఈవే బిల్కి వ్యాలిడిటీ, ఇప్పుడు జనరేట్ చేసినామమ్మా, 10 రోజుల తర్వాత వెహికల్ పంపించచ్చు అట్లా. మరి ఎప్పుడు జనరేట్ చేస్తే ఇప్పుడే పంపించాలి, మళ్ళీ దానికి కూడా టైం లిమిట్ ఉంటుంది, ఆ టైం లిమిట్ లోపే మన గూడ్స్ పంపించాలి. ఓకేనా? ఈవే బిల్ ఈరోజు జనరేట్ చేస్తే ఎప్పటివరకు వ్యాలిడ్ అంటే, ఓవర్ డైమెన్షనల్ కార్గో అనుకో అప్ టు 20 కిలోమీటర్స్ 1 డే వ్యాలిడ్. ఇన్ ఎక్సెస్ ఆఫ్ అడిషన్ 20 కిలోమీటర్స్ కంటే ఎక్కువ ఉందనుకోండి, అడిషనల్ 20 కిలోమీటర్స్ ఆర్ పార్ట్కి అడిషనల్ 1 డే. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఓవర్ డైమెన్షనల్ కార్గో అమ్మ 36 కిలోమీటర్స్ ఉంది, ఎన్ని డేస్ వ్యాలిడ్? 2 డేస్ వ్యాలిడ్. ఫస్ట్ 20 కిలోమీటర్స్కి 1 డే అండ్ నెక్స్ట్ 16 కిలోమీటర్స్కి అడిషనల్ 1 డే. 23 కిలోమీటర్స్ ఉంది, ఎన్ని డేస్ వ్యాలిడ్? 2 డేస్. 1 కిలోమీటర్ ఎక్కువ ఇంకో పార్ట్లో అయిపోతుంది. ఓకేనా? నెక్స్ట్
అదర్ దెన్ ఓవర్ డైమెన్షనల్ కార్గో అనుకోండి, అప్పుడు అప్ టు 200 కిలోమీటర్స్కి 1 డే, అడిషనల్ 200 కిలోమీటర్స్ ఆర్ పార్ట్కి అడిషనల్ 1 డే. ఓకేనా? అంటే నార్మల్గా 39 కిలోమీటర్స్ ఉందమ్మా, 39 కిలోమీటర్స్ ఓవర్ డైమెన్షనల్ కార్గోలో 2 డేస్లో కంప్లీట్ అయిపోవాలి. ఎందుకంటే అప్పటి వరకే ఈ వే బిల్ వ్యాలిడ్. 2 డేస్ అయిపోయింది, 4 డేస్ నడుస్తుంది, 4 డేస్ ఇంకా ట్రాన్స్పోర్టేషన్లోనే ఉంది. ఈ వే బిల్ చూపిస్తే వ్యాలిడా? కాదు. అడిషనల్ ఈ వే బిల్ అన్న జనరేట్ చేయాలి, లేకపోతే ఆ లోపు నువ్వు గూడ్స్ డెలివరీ ఇచ్చేసి. ఓకేనా? అది క్యాన్సిలేషన్ ఆఫ్ ఈ వే బిల్. ఈ వే బిల్ క్యాన్సిల్ చేయొచ్చా? జనరేట్ చేయొచ్చు, క్యాన్సిల్ కూడా చేయొచ్చు. ఎప్పుడు? విత్ ఇన్ 24 అవర్స్ ఆఫ్ జనరేషన్ ఆఫ్ ఈ వే బిల్. విత్ ఇన్ 24 అవర్స్లో క్యాన్సిల్ చేయొచ్చు. బట్ ఒక్కసారి వెరిఫై అయ్యింది అనుకోండి, క్యాన్సిల్ చేయలేదు. గూడ్స్ వెళ్తున్నాయి, ఇవే బిల్ జనరేట్ చేసినావు, అది వెరిఫై చేశాడు ప్రాపర్ ఆఫీసర్, దాన్ని క్యాన్సిల్ చేయలేము. ఇక వెరిఫై చేయలేడు అనుకోండి, విత్ ఇన్ 24 అవర్స్ ఉంటే క్యాన్సిల్ చేయొచ్చు. యూనిక్ ఈవే బిల్ నంబర్ జనరేటెడ్ ఈజ్ వ్యాలిడ్ ఫర్ ఎన్ని డేస్ అమ్మా? 15 డేస్. దేనికోసం? అది పార్ట్ బి ఫిల్ చేయడానికి. ఓకేనా? చూడండి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి. వితౌట్ వెహికల్ నంబర్ ఈవే బిల్ ఈజ్ నాట్ వ్యాలిడ్. వే బిల్ ఈజ్ నాట్ వ్యాలిడ్ ఫర్ మూమెంట్ ఆఫ్ గూడ్స్ వితౌట్ వెహికల్ నంబర్ ఆన్ ఇట్. నెక్స్ట్, ఇఫ్ దెర్ ఈస్ మిస్టేక్ ఆర్ ఇన్కరెక్ట్ రాంగ్ ఎంట్రీ ఇన్ వే బిల్ దెన్ కెనాట్ బి ఎడిటెడ్ ఆర్ కరెక్టెడ్. ఓన్లీ ఆప్షన్ ఈజ్ క్యాన్సిలేషన్. అమెండ్మెంట్ చేయొచ్చా ఈ వే బిల్లో? క్యాన్సిలేషన్ చేసి నెక్స్ట్ జనరేట్ చేసుకోవడం. నెక్స్ట్, ఈవే బిల్ ఈజ్ మేబీ అప్డేటెడ్ విత్ వెహికల్ నంబర్ ఎనీ నంబర్ ఆఫ్ టైమ్స్. వెహికల్ నెంబర్ ఎన్నిసార్లు అయినా అప్డేట్ చేసుకోవచ్చు, ఎన్ని వెహికల్స్ అయినా తీసుకెళ్ళవచ్చు. నెక్స్ట్, లాస్ట్ వెహికల్ నెంబర్ షుడ్ బి అవైలబుల్ ఆన్ ఈవే బిల్ అండ్ షుడ్ మ్యాచ్ విత్ వెహికల్ క్యారింగ్ ఇట్ ఇన్ కేస్ చెక్డ్ బై ద డిపార్ట్మెంట్. అంతే కదా? ఈ వెహికల్ నెంబర్ ఇచ్చి ఇంకో వెహికల్లో పంపిస్తే కుదరదు అట్లా. ఇఫ్ మల్టిపుల్ ఇన్వాయిస్ ఆర్ ఇష్యూడ్ బై ది సప్లయర్ టు రిసిపియంట్ దట్ ఈస్ ఫర్ మూమెంట్ ఆఫ్ గూడ్స్ ఫర్ మోర్ దెన్ వన్ ఇన్వాయిస్ ఆఫ్ సేమ్ కన్సైనర్ అండ్ కన్సైనీ మల్టిపుల్ ఈవే బిల్స్ హ్యావ్ టు బి జనరేటెడ్. దట్ ఈస్ ఫర్ ఈచ్ ఇన్వాయిస్ వన్ ఈవే బిల్ హ్యాస్ టు బి జనరేటెడ్. అర్థమైందా? 10 ఇన్వాయిస్లకు ఒక్క ఈవే బిల్ అంటే కుదరదు, ఒక ఇన్వాయిస్కి ఒక్క ఈవే బిల్. ఎన్ని ఇన్వాయిస్లు ఉంటే అన్ని ఈవే బిల్. కన్సాలిడేటెడ్ ఈవే బిల్ జనరేట్ చేయొచ్చా? చేయొచ్చు, ట్రాన్స్పోర్టర్. ఓకేనా? నెక్స్ట్, ఇన్స్పెక్షన్ ఆఫ్ ఈవే బిల్. ఇన్స్పెక్ట్ చేయొచ్చా? చేయొచ్చు. వెహికల్ ఆపి ప్రాపర్ ఆఫీసర్, ఎవరికి ఉందా మా రైట్? కమిషనర్ ఆర్ ఆథరైజ్డ్ ఇన్స్పెక్టర్. కమిషనర్కి ఉంది, కమిషనర్ ఆ పవర్ వేరే వాళ్ళకి డెలిగేట్ చేస్తే ఆథరైజ్డ్ ఇన్స్పెక్టర్కి కూడా ఆ పవర్ ఉంది. ఏం చేయాలి? రైట్ టు ఇన్స్పెక్ట్. ఏంటండి? ఈవే బిల్ డాక్యుమెంట్స్ కన్వెన్స్. రైట్ టు ఇన్స్టాల్ ఆర్ఎఫ్ఐఓ. ఆర్ఎఫ్ఐ అంటే రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ డివైస్ రీడర్, అంటే ట్రాకింగ్ కోసం అని చెప్పేసి. ఓకేనా? ఏం చేస్తాడు? జనరేట్ చేసిన తర్వాత అతను విత్ ఇన్ 24 అవర్స్లో పార్టీ సమ్మరీ రిపోర్ట్ సబ్మిట్ చేయాలి డిపార్ట్మెంట్. ఓకేనా? అండ్ ఫైనల్ రిపోర్ట్ విత్ ఇన్ 3 డేస్లో సబ్మిట్ చేయాలి. ఫర్దర్ ఎక్స్టెండెడ్ బై అనదర్ 3 డేస్. ఓకేనా? ఏం చేయొచ్చు? ఇఫ్ అ పర్సన్ డీటెయిన్ ఫర్ గ్రేటర్ దాన్ 30 minutes, అంటే నార్మల్గా మన వెహికల్ కనుక 30 minutes కంటే ఎక్కువ వెయిట్ చేయొచ్చు. 30 minutesలో కంప్లీట్ చేయాలి. ఏ ప్రాసెస్ ఉన్నా ప్రాపర్ ఆఫీసర్ ఆథరైజ్డ్ ఆఫీసర్ ఎన్ని మినిట్స్లో? 30 minutesలో కంప్లీట్ చేయాలి. 30 minutes కంటే ఎక్కువ తీసుకుంటే మనము ఇష్యూ రైజ్ చేయొచ్చు. ఎందులో? ఇన్ ఫార్మ్ GSTR 4. ఓకేనా? ఒక్కసారి నో ఫర్దర్ ఫిజికల్ వెరిఫికేషన్ ఆఫ్ గూడ్స్ అగైన్ ఎక్సెప్ట్ స్పెసిఫిక్ ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్. ఒక్కసారి ఇన్స్పెక్ట్ చేస్తే మళ్ళీ ఇన్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, అన్లెస్ అదర్వైజ్ ఇన్ఫర్మేషన్ ఉంటాయి తప్ప. ఇఫ్ ఎనీ బ్రేక్ డౌన్ ఇన్ కన్వెన్స్ ఆర్ సమ్ అదర్ రీజన్ ట్రాన్స్పోర్టర్ మే సీక్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఈవే బిల్. ఎక్స్టెండ్ చేసుకోవచ్చా ఈవే బిల్ని? నార్మల్ టైం లిమిట్ ఉంది మనకి, 2 days టైం లిమిట్ ఉంది. దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవాలంటే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. బట్ ఏంది? విత్ ఇన్ 8 hours ఫ్రమ్ ద టైమ్ ఆఫ్ ఇట్స్ ఎక్స్పైరీ. 2 days ఉంది, ఎక్స్పైర్ అయ్యే టైం లిమిట్ కంటే ముందు 8 hours నువ్వు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. 8 hours కంటే తర్వాత చేసుకోలేదు. ఓకేనా? టైం లిమిట్ 8 hours బిఫోర్ ఉండాలి. 6 hours ఉంది అనుకోండి, చేసుకోవచ్చా? చేసుకోలేదు. 8 hours కంపల్సరీ ఉండాలి. 10 hours ఉంటే చేసుకోవచ్చు. 1 day ఉంది, చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్, ఇఫ్ దెర్ ఈస్ చేంజ్ ఇన్ కన్వెన్స్లో చేంజ్ ఉంది అంటే ఇక్కడ వరకు ఒక వెహికల్ వచ్చింది, దాని తర్వాత ఇంకో వెహికల్ వేసి సెండ్ చేస్తున్నాను అనుకో, అప్పుడు సేమ్ ట్రాన్స్పోర్టర్దే
ఒక ట్రాన్స్పోర్టర్కి ఇచ్చాము, ఆ ట్రాన్స్పోర్టరే వేరేదా అనుకోండి, పార్ట్ బిలో అప్డేట్ చేసేస్తారు ట్రాన్స్పోర్టర్. డిఫరెంట్ ట్రాన్స్పోర్టర్ ఇక్కడ నవతలో వేసినాము, దాని తర్వాత ఇంకో ట్రాన్స్పోర్ట్కి ఇచ్చేసినాము అనుకోండి, అప్పుడు అసైన్ ఈవే బిల్ ఇషియల్ అప్డేట్ పార్ట్ బి. మనం ఈవే బిల్ని అసైన్ చేయాలి వాళ్ళకి. అప్పుడు ట్రాన్స్పోర్టర్ మళ్ళీ కొత్త ట్రాన్స్పోర్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్డేట్ చేస్తారు. ఇక్కడ సేమ్ కాబట్టి అతనే అప్డేట్ చేస్తాడు. ఓకేనా. సిచ్యువేషన్స్ వేర్ ఈవే బిల్ ఈస్ నాట్ రిక్వైర్డ్, ఇది కూడా ఇంపార్టెంట్ అమ్మా. ఎక్కడెక్కడ ఈవే బిల్ అవసరం లేదు ఆల్రెడీ చదువుకున్నాం. ఏంది? లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ సప్లై టు హౌస్ హోల్డ్ అండ్ నాన్ డొమెస్టిక్ ఎగ్జామ్టెడ్ కేటగిరీ కస్టమర్స్. ఓకేనా. ఎల్పిజి. నెక్స్ట్ కెరసిన్ ఆయిల్ అండర్ పీడిఎస్ స్కీమ్. నెక్స్ట్ పోస్టల్ బ్యాగేజ్ ట్రాన్స్పోర్టెడ్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్. డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ ట్రాన్స్పోర్ట్ చేస్తాను, వేరే వాళ్ళు అయితే కావాలి మళ్ళీ. ఓకేనా. నెక్స్ట్ న్యాచురల్ కల్చర్డ్ పల్స్ అండ్ ప్రీషియస్ ఆర్ సెమీ ప్రీషియస్ స్టోన్స్, ప్రీషియస్ మెటల్స్ అండ్ మెటల్ క్లాడ్ విత్ ప్రీషియస్ మెటల్. ఓకేనా. నార్మల్ ప్రీషియస్ స్టోన్స్ ఉన్నాయి అనుకోండి, వాటి వాల్యూ ఎక్సెడ్ 50,000 ఉంటుంది ఎలాగో. అవుట్ ఈవే బిల్ జనరేట్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం డిస్క్లోజ్ చేస్తే కరెక్టా? అది కాదు, అందుకోసమని దానికి ఎగ్జామ్షన్ ఇచ్చారు. ఇంకా జ్యువెలరీ, గోల్డ్ స్మిత్ అండ్ సిల్వర్ స్మిత్ వేర్స్ అండ్ అదర్ ఆర్టికల్స్ ఎక్సెప్ట్ ఇమిటేషన్ జ్యువెలరీ. ఓకేనా. ఇమిటేషన్ జ్యువెలరీ కావాలి, వేబిల్ కావాలి. నార్మల్ అదర్ దెన్ జ్యువెలరీ, నార్మల్ జ్యువెలరీ ఉందనుకోండి, గోల్డ్ స్మిత్ వాళ్ళే ఉన్నాయనుకోండి, అప్పుడు ఈ వేబిల్ అవసరం లేదు. సింపుల్గా 50,000 ఎక్సెడ్ అయిపోతుంది. ప్రతి దానికి వేబిల్ జనరేట్ చేయడం అంటే కుదరదు. నెక్స్ట్ కరెన్సీకి కూడా వేబిల్ అవసరం లేదు. యూజ్డ్ పర్సనల్ ఆర్ హౌస్ హోల్డ్ ఎఫెక్ట్స్, మన పర్సనల్ థింగ్స్కి కూడా వేబిల్ అవసరం లేదు. ఓకేనా. నార్మల్ ఏదైనా పర్చేస్ చేసుకొని వెళ్తున్నాం పర్సనల్, అది అవసరం లేదు. బిజినెస్ పర్పస్ అయితే కావాలి. నెక్స్ట్ కోరల్ అన్వర్క్డ్ ఆర్ వర్క్డ్ కోరల్, దీనికి కూడా ఈ వేబిల్ అవసరం లేదు. నెక్స్ట్ వేర్ గూడ్స్ ఆర్ బీయింగ్ ట్రాన్స్పోర్టెడ్ బై నాన్ మోటరైజ్డ్ కన్వెన్స్. మోటరైజ్డ్ కన్వెన్స్ అయితే మాత్రమే ఈ వేబిల్. నాన్ మోటార్ సైకిల్ ఉంది, రిక్షా ఉంది, అవసరం లేదు. ఓకేనా. వేర్ గూడ్స్ ఆర్ బీయింగ్ ట్రాన్స్పోర్టెడ్ ఫ్రమ్ కస్టమ్స్ పోర్ట్, ఎయిర్పోర్ట్, ఎయిర్ కార్గో కాంప్లెక్స్ అండ్ ల్యాండ్ కస్టమ్ స్టేషన్ టు అండ్ ఇన్లాండ్ కంటైనర్ డిపో ఆర్ కంటైనర్ ఫ్రైట్ స్టేషన్ ఫర్ క్లియరెన్స్ బై కస్టమ్స్. నార్మల్ కస్టమ్ స్టేషన్ ఉంది కదా, కస్టమ్ స్టేషన్ నుండి ఇన్లాండ్ కంటైనర్ డిపో వరకే గూడ్స్ కన్వీన్స్ చేస్తే దానిపైన వేబిల్ అవసరం లేదు. ఎందుకంటే అది ఆల్రెడీ అథారిటీ హ్యాండ్ ఓవర్లో ఉంది. ఓకేనా. దానికి మళ్ళీ మనం క్రియేట్ చేసి జనరేట్ చేయాల్సిన ప్రొసీజర్ అవసరం. ఓకేనా. నెక్స్ట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ మూవ్మెంట్ ఆఫ్ గూడ్స్ విత్ ఇన్ సచ్ ఏరియాస్ ఆర్ నోటిఫైడ్ బై, ఏదైనా ఏరియా ఈ ఏరియాలో అవసరం లేదని గవర్నమెంట్కి నోటిఫై చేసే పవర్ ఉంది, నోటిఫై చేస్తే ఆ ఏరియాస్లో ఈ వేబిల్ అవసరం లేదు. ఓకేనా. వేర్ గూడ్స్ అదర్ దెన్ డిఆయిల్ కిట్ బీయింగ్ ట్రాన్స్పోర్టెడ్ ఆర్ ఎగ్జెంప్ట్ ఫ్రమ్ ట్యాక్స్. ఎగ్జెంప్టెడ్ గూడ్స్ అనుకోండి, అప్పుడు కూడా వేబిల్ అవుతుంది. ఓకేనా. బట్ డిఆయిల్డ్ కేక్ అనుకోండి కావాలి. డిఆయిల్డ్ కేక్ ఎగ్జెంప్టెడ్ అయినా సరే దానికి ఈ వేబిల్ కావాలి. ఓకేనా. వేరే ఎగ్జెంప్టెడ్ గూడ్స్కి అవసరం లేదు. నెక్స్ట్ గూడ్స్ బీయింగ్ ట్రాన్స్పోర్టెడ్ ఆర్ ఆల్కహాలిక్ లిక్కర్ ఫర్ హ్యూమన్ కన్సంప్షన్, పెట్రోలియం, వీటన్నిటిపైన జిఎస్టీ లేదు. వేబిల్ అవసరమా? అవసరం లేదు. నెక్స్ట్ సప్లై ఆఫ్ గూడ్స్ బీయింగ్ ట్రాన్స్పోర్టెడ్ ఇస్ ట్రీటెడ్ యాజ్ నో సప్లై, సప్లై కాదు అది, అప్పుడు కూడా వేబిల్ అవసరం లేదు. ఓకేనా. గూడ్స్ ఆర్ బీయింగ్ ట్రాన్స్పోర్టెడ్ ఫ్రమ్ కస్టమ్స్ బాండ్ అండర్ కస్టమ్స్ బాండ్ ఫ్రమ్ ఇన్లాండ్ కంటైనర్ డిపో టు కంటైనర్ ఫ్రైట్ స్టేషన్ టు కస్టమ్స్ పోర్ట్. అదే మా ఇందాక కస్టమ్స్ పోర్ట్ నుంచి ఇన్లాండ్ కంటైనర్ డిపో నుంచి వెళ్ళింది, ఇన్లాండ్ కంటైనర్ డిపో నుంచి కస్టమ్స్ స్టేషన్కి వచ్చింది అనుకోండి, అప్పుడు ఈ వేబిల్ అవసరం లేదు. ఓకేనా. ఫ్రమ్ ఆర్ టు నేపాల్ ఆర్ భూటాన్ అయితే కూడా అవసరం లేదు. ఓకేనా. నెక్స్ట్ గూడ్స్ ఆర్ బీయింగ్ ట్రాన్స్పోర్టెడ్ ఆర్ ఎగ్జెంప్ట్ ఫ్రమ్ ట్యాక్స్. ఎగ్జెంప్ట్ అయితే అవసరం లేదు, ఆల్రెడీ ఇందాక చదివినాం కదా. ఎక్సెప్ట్ ఏది? డిఆయిల్డ్ కేక్ అండ్ ఎనీ మూమెంట్ ఆఫ్ గూడ్స్ కాజ్డ్ బై డిఫెన్స్ ఫార్మేషన్. డిఫెన్స్ మినిస్ట్రీ కింద ఏదైనా ఉందనుకోండి, అది కూడా అవసరం లేదు. ఎందుకు? సెక్యూరిటీ. వేర్ కన్సైనర్ ఆఫ్ గూడ్స్ ఈజ్ సెంట్రల్ గవర్నమెంట్, అదే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఆర్ లోకల్ అథారిటీ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ బై రైల్ అయితే మాత్రమే అవసరం లేదు. అదర్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేస్తే మళ్ళీ వేబిల్ కావాల్సింది. ఓకేనా. వేరే ఎంటీ కార్గో కంటైనర్స్, నార్మల్ కంటైనర్స్ వెళ్తుంది, దానికి వేబిల్ అవసరం లేదు. ఓకేనా.
గూడ్స్ ఆర్ బీయింగ్ ట్రాన్స్పోర్టెడ్ అప్ టు డిస్టెన్స్ 20 కిలోమీటర్స్ ఫ్రమ్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ టు కన్సైనర్ టు వే బ్రిడ్జ్కి వెళ్ళింది 20 కిలోమీటర్స్లో ఉంది, దానికి అక్కడికి అవసరం లేదు. ఓకేనా. ఎంటీ సిలిండర్స్ ఫర్ ప్యాకింగ్ ఆఫ్ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ ఆర్ బీయింగ్ మూవ్డ్ ఫర్ రీజన్స్ అదర్ దెన్ సప్లై కాకుండా నార్మల్ ఎంటీ సిలిండర్స్కి వే బిల్ అవసరం లేదు. ఓకేనా. ఎంటీ సిలిండర్స్ సేల్ చేస్తున్నావు, అప్పుడు కావాలి. ఓకేనా. బ్లాకింగ్ ఆఫ్ ఈవే బిల్ అలౌడా. నో పర్సన్ be allowed to furnish information in part A in respect of any outward movement of goods of registered person who ఎవడు కంపోజిషన్ సప్లై నాట్ ఫర్నిష్ స్టేట్మెంట్ ఫర్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్. ఎప్పుడు అంటే ఈవే బిల్ని బ్లాక్ చేస్తారమ్మా. జనరల్గా మూమెంట్ ఆఫ్ గూడ్స్ ఉందనుకోండి, ఈవే బిల్ కంపల్సరీ. అవునా. ఈవే బిల్ ఈవే బిల్ లేకుండా మూమెంట్ ఆఫ్ గూడ్స్ చేయొద్దు, చేస్తే పెనాల్టీ వేస్తారు. కొన్ని కేసెస్లో మనం చేయాలనుకుంటాం కానీ చేయలేము, ఎందుకంటే గవర్నమెంట్ బ్లాక్ చేస్తుంది. ఎప్పుడు నువ్వు కంటిన్యూస్గా రిటర్న్ ఫైల్ చేయకపోతే పెనాల్టీ టైప్. ఎప్పుడు ఎవరికంటే కంపోజిషన్ స్కీమ్ వాళ్ళకు అనుకోండి, కంపోజిషన్స్ అప్లై చేస్తుంటే 2 కాన్సిక్యూటివ్ క్వార్టర్స్. నార్మల్ రెగ్యులర్ వాళ్ళకైతే 2 కాన్సిక్యూటివ్ ట్యాక్స్ పీరియడ్స్. ఓకేనా. రెగ్యులర్ ట్యాక్స్ పేయర్ నాట్ ఫర్నిష్ జిఎస్టీ ఆర్ 1 ఫర్ 2 months ఆర్ క్వార్టర్స్ యాజ్ ద కేస్ మే బి. పర్సన్ రిజిస్ట్రేషన్ హ్యాస్ బిన్ సస్పెండ్ అయిన వాళ్ళు కూడా మూమెంట్ ఆఫ్ గూడ్స్ వే బిల్ జనరేట్ చేయలేదు. ఓకేనా. ఏ కేసెస్ బ్లాక్ చేస్తారు వే బిల్? కాంపోజిషన్ స్కీమ్ అయితే 2 కాన్సిక్యూటివ్ పీరియడ్స్. నెక్స్ట్ నార్మల్ ట్యాక్స్ పీరియడ్ అయితే 2 కాన్సిక్యూటివ్ మంత్స్ పీరియడ్స్, అది కూడా. నెక్స్ట్ సస్పెన్షన్ ఉంది. ఓకేనా. ఇక్కడ నార్మల్గా ఇది రిటర్న్ అని ఇక్కడ మెన్షన్ చేశారు కాబట్టి ఇక్కడ జిఎస్టీఆర్ 1 అంటే కూడా అది కూడా రిటర్న్. నేను మళ్ళీ ఇంకో సపరేట్ పాయింట్ చదవాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఈ రిటర్న్స్ ఫైల్ చేసి దాన్ని మళ్ళీ యాక్టివేట్ చేసుకోవాలి మనం. ఈ రిటర్న్స్ ఫైల్ చేసిన తర్వాత డైరెక్ట్ యాక్టివేట్ అవ్వదు, మనమే యాక్టివేట్ చేసుకోవాలి. దాని తర్వాత వే బిల్ మనం జనరేట్ చేయొచ్చు. ఓకేనా. ఇదమ్మా వే బిల్. నెక్స్ట్ వే బిల్ అయిపోయింది, ట్యాక్స్ ఇన్వాయిస్ అయిపోయింది. నెక్స్ట్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ రిటర్న్స్. రిటర్న్స్ ఏమేమి ఉన్నాయమ్మా జిఎస్టీలో? జిఎస్టీలో ఏ రిటర్న్స్, ఎన్ని రిటర్న్స్ ఉన్నాయి? 2 ఉన్నాయా? 13. పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ ఎట్లా పే చేస్తామమ్మా ట్యాక్స్? ఎన్ని లెజర్స్ ఉన్నాయి మనకు జిఎస్టీలో? 3 లెజర్స్ ఉన్నాయి. ఏవేవి? ఎలక్ట్రానిక్ ట్రాష్ లెజర్, ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెజర్, ఎలక్ట్రానిక్ లయబిలిటీ లెజర్. అవునా. లయబిలిటీ లెజర్లో ఏముంటుంది? మన లయబిలిటీ డిస్క్లోజ్ అవుతుంది. అవునా. క్రెడిట్ లెజర్లో మనం క్లెయిమ్ చేసిన ఐటీసీ డిస్క్లోజ్ అవుతుంది. క్యాష్ లెజర్లో మన అమౌంట్, మన దగ్గర ఎంత అమౌంట్ ఉందో, మన దగ్గర కాదు, ఆ లెజర్లో ఎంత అమౌంట్ ఉందో అది డిస్క్లోజ్ అవుతుంది. క్యాష్ లెజర్ని ఎలా చలాన్ జనరేట్ చేసి పేమెంట్ చేసుకోవాలి. అవునా. ఒకసారి చూద్దాం ఎలా పేమెంట్ చేద్దాం అనేది. ఇవన్నీ ఎక్కడ చేస్తామమ్మా మనము? జిఎస్టీ పోర్టల్. ఓకేనా. రిజిస్ట్రేషన్ కానీ, రిటర్న్స్ కానీ, రీఫండ్స్ కానీ, ఆల్ రిలేటెడ్ సర్వీసెస్, జిఎస్టీ రిలేటెడ్ సర్వీసెస్ అన్నీ కూడా 1 కామన్ పోర్టల్. ఏదది? జిఎస్టీ పోర్టల్. ఎలక్ట్రానిక్ లయబిలిటీ లెడ్జర్లో ఏమేమి ఉంటాయమ్మా? మన లయబిలిటీ ఉంటుంది, టోటల్ లయబిలిటీ. సిజిఎస్టీ లయబిలిటీ ఎంత, ఎస్జిఎస్టీ లయబిలిటీ ఎంత, ఐజిఎస్టీ లయబిలిటీ ఎంత, దాంట్లో ట్యాక్స్ లయబిలిటీ ఎంత, ఇంట్రెస్ట్ లయబిలిటీ ఎంత, పెనాల్టీ లయబిలిటీ ఎంత, ఇవన్నీ డిస్క్లోజ్ చేస్తారు. ఆ రోజు మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపించా క్లాస్లో. దీనికి డెబిట్ ఏమేమవుతాయి? క్రెడిట్ ఏమో లయబిలిటీస్ అవుతాయి, డెబిట్ ఏమేమవుతాయి? క్యాష్ లెడ్జర్, క్రెడిట్ లెడ్జర్, ఇవన్నీ అవుతాయి. దాంట్లో ఉన్న బ్యాలెన్స్ తోటి మనం సెట్ ఆఫ్ చేస్తాం. లయబిలిటీ ఫర్ ఎగ్జాంపుల్ లయబిలిటీ లెడ్జర్లో ఐజిఎస్టీ, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, ట్యాక్స్, ఇంట్రెస్ట్,
పెనాల్టీ సెస్ అదర్స్ ఇలా ఉంటుందమ్మా. ఓకేనా. ఐజిఎస్టీ ఎంత? ఐజిఎస్టీ ట్యాక్స్ లయబిలిటీ ఫర్ ఎగ్జాంపుల్ 1,80,000 ఉంది. ఇంట్రెస్ట్ లయబిలిటీ సిజిఎస్టీ ఎస్జిఎస్టీది 1200 ఉంది. సిజిఎస్టీ ఎస్జిఎస్టీది పెనాల్టీ ఒక 1,600 ఉంది. ఓకేనా. ఇది ఎట్లా సెట్ ఆఫ్ చేస్తాము? ఐజిఎస్టీ లయబిలిటీ పే చేయడానికి మనం ఏదేది యూజ్ చేస్తామమ్మా? సింపుల్గా లయబిలిటీ పే చేయడానికి క్రెడిట్ లెడ్జర్ యూజ్ చేస్తాము, క్యాష్ లెడ్జర్ యూజ్ చేస్తాం. అవునా? క్రెడిట్ లెడ్జర్ దేనికి? ఓన్లీ ట్యాక్స్కి మాత్రమే యూజ్ చేస్తాం. ఇంట్రెస్ట్ ఉంది, ఇంట్రెస్ట్కి క్రెడిట్ లెడ్జర్ యూజ్ చేస్తామా? యూజ్ చేస్తాం. పెనాల్టీ పే చేయడానికి క్రెడిట్ లెడ్జర్ యూజ్ చేస్తామా? చేయము. అవి కంపల్సరీ క్యాష్లోనే చేస్తాం. క్యాష్ లెడ్జర్ అన్నిటికీ యూజ్ చేస్తాం. క్రెడిట్ లెడ్జర్ మాత్రం ఓన్లీ ట్యాక్స్కి మాత్రమే యూజ్ చేస్తాం. ఓకేనా? అంతే. దానికి ఇంకేమేమి వస్తాయి? మనం పే చేసిన టీడీఎస్, టీసీఎస్ అమౌంట్ ఇవన్నీ కూడా వస్తాయి. ఆర్సీఎంలో పే చేస్తే అది కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. క్రెడిట్ లెడ్జర్లో ఏముంటాయి? క్రెడిట్ లెడ్జర్లో ఏముంటాయమ్మా? మనం ఏదైతే ఐటీసీకి క్లెయిమ్ చేసుకున్నామో అదంతా మన క్రెడిట్ లెడ్జర్కి వస్తుంది. ఓకేనా. దాన్ని దేనికి యూజ్ చేస్తాము? లయబిలిటీ పేమెంట్ కోసం యూజ్ చేస్తాం. ఓకేనా. మనం పెనాల్టీ పే చేస్తాము, అది క్రెడిట్ లెడ్జర్కి వస్తుందా? రాదు. ఇంట్రెస్ట్ పే చేస్తాము, క్రెడిట్ లెడ్జర్కి వస్తుందా? రాదు. అది ఏ లెడ్జర్కి రాదు. ఓకేనా. జస్ట్ మనం క్యాష్ లెడ్జర్లో ఫిల్ చేసి క్యాష్ లెడ్జర్ని యూజ్ చేసుకొని పేమెంట్ చేస్తాం, అది క్రెడిట్ రాదు. ఓకేనా. క్యాష్ లెడ్జర్లో మనం వేసిన క్యాష్ ఉంటుంది. ఎట్లా జనరేట్ చేస్తాము క్యాష్ లెడ్జర్ని? చలాన్ జనరేట్ చేసి పేమెంట్ చేసి క్యాష్ లెడ్జర్ని ఫిల్ చేస్తాం, దాన్ని యూటిలైజ్ చేసుకుంటాం. దేనికైనా యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇన్ ఎక్సెస్ ఉందనుకోండి రీఫండ్ కూడా తీసుకోవచ్చు. ఓకేనా. మోడ్ ఆఫ్ డిపాజిట్ ఇన్ ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్ ఏంటండి? ఆన్లైన్ మోడ్, ఆఫ్లైన్ మోడ్. ఇది ఇంపార్టెంట్ అమ్మా. ఆన్లైన్ మోడ్ అయితే ఇంటర్నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఐఎంపిఎస్, యూపీఐ ఇవన్నీ. ఇప్పుడు ఓన్లీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఆప్షన్ మాత్రమే ఉంది, ఇక్కడ ఇచ్చింది కానీ అదంతా ఏం లేదు యాక్టివ్. ఓకేనా. ఆఫ్లైన్లో ఏంటిదంట? నెఫ్ట్, ఆర్టీజీఎస్, ఓవర్ ద కౌంటర్. ఎంత? ఓవర్ ద కౌంటర్ అయితే 10,000 పర్ చలాన్ పర్ ట్యాక్స్ పీరియడ్. ఓకేనా. ఒక చలాన్ 8,000 ఉంది అక్టోబర్ మంత్, ఇంకో చలాన్ 4,000 ఉంది అక్టోబర్ మంత్. ఇలా చేయొచ్చా? ఎట్లా చేయాలి మరి? మ్యాక్సిమం 10,000, 8,000 ఇంకా 2,000 మాత్రమే చేయవచ్చు. ఇంకా ఎక్సెస్ 2,000 ఉందా అది నెట్ బ్యాంకింగ్ నుంచి చేసేసుకోవాలి, ఆన్లైన్ మోడ్లో చేసేసుకోవాలి. ఓకేనా. సరే 8,000 అక్టోబర్ మంత్, 10,000 నవంబర్ మంత్ చేయొచ్చా? ఎట్లా చేయొచ్చు. ఫర్ పేమెంట్ ఆఫ్ చలాన్ అమౌంట్ ఇఫ్ ఎనీ కమిషన్ ఈజ్ పేయబుల్ ఇట్ షెల్ బి బోర్న్ బై పర్సన్ మేకింగ్ సచ్ పేమెంట్. నార్మల్గా బ్యాంకింగ్ ఛార్జెస్ అవన్నీ ఏమైనా ఉంటే అది నువ్వే బియర్ చేసుకోవాలని చెప్తున్నాను. ఓకేనా. నార్మల్గా ఈ 10,000 లిమిట్ అనేది ఓవర్ ద కౌంటర్ చలాన్ ఉంది. దేనికి అప్లికేబుల్ అవ్వదంటే రైడ్ అయ్యి రికవరీ చేసేటప్పుడు అప్లికేబుల్ అవ్వదు, అండ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్కి అప్లికేబుల్ అవ్వదు, అండ్ పర్సన్స్ నోటిఫైడ్ బై కమిషనర్ వీళ్ళకి అప్లికేబుల్ అవ్వదు. ఓకేనా. చలాన్ ఎన్ని డిజిట్స్ అమ్మా? చలాన్ 14 డిజిట్స్, సిపిన్ అంటారు, కామన్ పోర్టల్ ఐడెంటిఫికేషన్ నంబర్. ఇది వ్యాలిడ్ ఫర్ 15 days. ఒక చలాన్ 15 days వరకు వ్యాలిడ్. ఇప్పుడు జనరేట్ చేసి దాని తర్వాత నువ్వు పేమెంట్ చేయొచ్చు, 15 days వరకు పేమెంట్ చేయొచ్చు, వ్యాలిడ్. అది 15 days వరకు వ్యాలిడ్. ఓకేనా. నెక్స్ట్, వన్స్ ద పేమెంట్ ఈజ్ సక్సెస్ఫుల్ సిన్ చలాన్ ఐడెంటిఫికేషన్ నంబర్ ఈజ్ జనరేటెడ్. నార్మల్గా ఫస్ట్ సిపిన్ జనరేట్ అవుతుంది, దాని తర్వాత పేమెంట్ అయిపోయిన తర్వాత సిన్ జనరేట్ అవుతుంది. సిన్ అంటే చలాన్ ఐడెంటిఫికేషన్ నంబర్. సిన్ ఎన్ని డిజిట్స్? 18 డిజిట్స్. ఇది 14 డిజిట్స్ ప్లస్ బ్యాంక్ కోడ్ 4 డిజిట్స్. ఓకేనా. జిఎస్టీ నెంబర్ ఎన్ని డిజిట్స్? 15 డిజిట్స్.
మిగతా అంతా అంత ఏం అవసరం లేదమ్మా. ఇంట్రెస్ట్ ఎంతమ్మా? 18%. ముందు ఐటీసీకి 24% ఉండే, బట్ ఇప్పుడు అన్నిటికీ 18%. జిఎస్టీలో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే 18%. సరేనా? నెక్స్ట్ రిటర్న్స్. రిటర్న్స్ ఏమేమి? జిఎస్టీఆర్ 1. జిఎస్టీఆర్ 1 దేనికోసం అమ్మా? అవుట్వర్డ్ సప్లై. అవుట్వర్డ్ సప్లై కోసం ఏమేమి ఉంటాయి అందులో? B2B ఉంటుంది, B2C ఉంటుంది, B2C అదర్స్ ఉంటుంది, ఇంకా అమెండ్మెంట్స్ ఉంటాయి, నిల్ రేటెడ్ ఎగ్జామ్టెడ్ ఇవి ఉంటాయి, ఇన్వాయిస్ సీరియల్ నెంబర్ ఉంటుంది, నెక్స్ట్ హెచ్ఎస్ఎన్ వైస్ డిస్క్లోజర్ ఉంటుంది. ఇవన్నీ డీటెయిల్స్ అందులో మెన్షన్ చేయాల్సి. అడ్వాన్స్ రిసిప్ట్ ఏమైనా ఉంటే అడ్వాన్స్ కూడా ఉంటాయి, అవన్నీ కూడా ఓపెన్ చేసి చూపించాను మీ క్లాస్లో ఒకసారి. ఇవన్నీ డీటెయిల్స్ మనం ఎందులో ఇస్తాము? జిఎస్టీఆర్ 1లో ఇస్తాం. ఏంది జిఎస్టీఆర్ 1? స్టేట్మెంట్ ఆఫ్ అవుట్వర్డ్ సప్లైస్. పేమెంట్ చేస్తాం ఆ జిఎస్టీఆర్ 1 అప్పుడు జస్ట్ సబ్మిట్ చేసేస్తాం, ఫైల్ చేసేస్తాం. పేమెంట్ ఎప్పుడు? 3Bలో చేస్తాం నార్మల్గా. సారీ, డ్యూ డేట్ ఏందమ్మా జిఎస్టీఆర్ 1ది? జిఎస్టీఆర్ 1 అంటే ఏంది? స్టేట్మెంట్ ఆఫ్ అవుట్వర్డ్ సప్లై, అవునా? డ్యూ డేట్ ఏంది? ఇలా టైప్స్ ఉన్నాయి. నార్మల్గా అయితే జనరల్ అయితే 11th, ఓకేనా? 11th ఆఫ్ నెక్స్ట్ మంత్. కానీ క్వార్టర్లీ రిటర్న్ ఆప్ట్ చేసుకున్నారనుకోండి, క్వార్టర్లీ రిటర్న్ ఎవరికి? అప్ టు టర్న్ ఓవర్ 5 crores ఉంటే, టర్న్ ఓవర్ అప్ టు 5 crores ఉంటే క్వార్టర్లీ అడాప్ట్ చేసుకోవచ్చు, ఓకేనా? క్వార్టర్లీ రిటర్న్ ఫైల్ చేసుకోవచ్చు. అప్పుడు క్వార్టర్లీ రిటర్న్ కనుక చేసుకుంటే నువ్వు క్వార్టర్లీ స్టేట్మెంట్ సబ్మిట్ చేస్తావు. జనరల్గా అయితే మంత్లీ. జిఎస్టీఆర్ 1, జిఎస్టీఆర్ 3 మంత్లీ, ఓకేనా? బట్ టర్న్ ఓవర్ లిమిట్ 5 crores కంటే తక్కువ ఉంటే క్వార్టర్లీ ఆప్షనల్, అది కంపల్సరీయా కాదు. క్వార్టర్లీ అయితే క్వార్టర్లీ చేసుకోవచ్చు, మంత్లీ అయితే మంత్లీ చేసుకోవచ్చు. బట్ క్వార్టర్లీ అనేది ఒక ఆప్షన్ ప్రొవైడ్ చేస్తారు. ప్రొవైడ్ చేసి యూజ్ చేసుకుంటే యూటిలైజ్ చేసుకోవచ్చు. అప్పుడు ఏంది డ్యూ డేట్? 13th ఆఫ్ సక్సీడింగ్ మంత్ క్వార్టర్. ఈ క్వార్టర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మంత్ 13th వరకు, ఓకేనా? నార్మల్ అదర్ దెన్ దిస్ క్వార్టర్లీ రిటర్న్ అయితే 11th మంత్లీ స్టేట్మెంట్ అప్పుడు 11th అవుతుంది. జిఎస్టీఆర్ నాట్ రిక్వైర్డ్ టు బి ఫైల్డ్ బై ఆడిటర్, కంపోజిషన్, ట్యాక్స్ పేయర్, ఎన్ఆర్టీపీ, ఐఎస్డి, టీడీఎస్, టీసీఎస్, కలెక్టర్. అర్థమైందా? వాళ్ళకి సపరేట్ రిటర్న్స్ ఉంటాయి, అందుకోసమని వాళ్ళని ఇక్కడ ఎక్స్క్లూడ్ చేస్తారు, ఓకేనా? నెక్స్ట్ జిఎస్టీఆర్ 3B. జిఎస్టీఆర్ 3B ఏంది? ట్యాక్స్ పేమెంట్. ఇది ఏంటంటే సమ్మరీ ఆఫ్ ట్యాక్స్ ఆన్ అవుట్వర్డ్ సప్లైస్ అండ్ ఐటీసీ ఆన్ ఇన్వర్డ్ సప్లైస్. ఇందులో మొత్తం సమ్మరీ వస్తుంది. నువ్వు ఏ పర్చేస్ చేసినావు, దానిపైన ట్యాక్సబుల్ వాల్యూ ఎంత, సిజిఎస్టీ ఎంత, ఐజిఎస్టీ ఎంత, నువ్వు ఏ గుడ్స్ పర్చేస్ చేసినావు దానిపైన ఐజిఎస్టీ ఎంత, సిజిఎస్టీ ఎంత, ఐటీసీ నువ్వు ఎంత రివర్సల్ చేస్తున్నావు, ఆ డీటెయిల్స్ అన్ని ఇందులో ఉంటాయి, ఓకేనా? బ్లాక్డ్ క్రెడిట్ ఎంత, ఎలిజిబుల్ ఐటీసీ ఎంత, ఇవన్నీ డీటెయిల్స్ ఇందులో ఉంటాయి. జస్ట్ సమ్మరీ రిపోర్ట్ ఇది. జిఎస్టీఆర్ 1 ఏమో ఫుల్ డీటెయిల్స్ ఆఫ్ అవుట్వర్డ్ సప్లైస్, ఇది జస్ట్ సమ్మరీ. ఇక్కడ పేమెంట్ చేసి ఫైల్ చేయాలి, పేమెంట్ చేస్తే కానీ ఫైల్ చేయాలి, ఓకేనా? దీని డ్యూ డేట్ ఎంత? క్వార్టర్లీ స్కీమ్ అడాప్ట్ చేసుకున్నారు అనుకోండి, అప్ టు 5 crores టర్న్ ఓవర్ ఉంటే క్వార్టర్లీ స్కీమ్ అడాప్ట్ చేసుకుంటే క్వార్టర్లీ రిటర్న్ ఫైల్ చేస్తాం. అప్పుడు ఎంత? 22nd or 24th ఆఫ్ సబ్సిక్వెంట్ క్వార్టర్, సబ్సిక్వెంట్ మంత్ ఆఫ్ ది క్వార్టర్. మంత్లీ అయితే 20th ఆఫ్ నెక్స్ట్ మంత్. సేమ్ పైన జిఎస్టీఆర్ 1 ఎవరైతే ఫైల్ చేయరో జిఎస్టీఆర్ 3B కూడా వాళ్ళు ఫైల్ చేయరు. నెక్స్ట్ కంపోజిషన్ వాళ్ళకి ఏంది? CMP-08లో ట్యాక్స్ పేమెంట్ చేస్తారు. ఎప్పుడు? క్వార్టర్లీ ట్యాక్స్ పేమెంట్ చేస్తారు. రిటర్న్ యాన్యువల్ ఫైల్ చేస్తారు, ఓకేనా? ట్యాక్స్ పేమెంట్ మాత్రం క్వార్టర్లీ చేస్తారు. ఒక నిమిషం ఇది ఆఫ్ అయిన ట్యాక్స్ పేమెంట్ ఎందులో చేస్తారమ్మా? CMP-08లో. ఎప్పుడు చేస్తారు? క్వార్టర్. డేట్, డ్యూ డేట్ ఏంది? 18th day ఆఫ్ మంత్ సక్సీడింగ్ టు ద క్వార్టర్, ఓకేనా? జిఎస్టీఆర్ 1 11th, క్వార్టర్ అయితే 13th. జిఎస్టీఆర్ 3B 20th, క్వార్టర్ అయితే 22nd or 24th. కొన్ని స్టేట్లో 22nd, కొన్ని స్టేట్లో 24th. నెక్స్ట్ కాంపోజిషన్ వాళ్ళకి CMP-08 దేనికోసము? ట్యాక్స్ పేమెంట్ కోసం. ఎప్పుడు చేయాలి? క్వార్టర్లీ చేయాలి.
డ్యూ డేట్ ఏంది 18th ఆఫ్ నెక్స్ట్ మంత్ ఆఫ్ ది క్వార్టర్. జిఎస్టీఆర్ 4 ఏంది రిటర్న్, ఇది జిఎస్టీఆర్ 4 అనేది రిటర్న్. ఇది ఎప్పుడు, ఇది కాంపోజిషన్ ట్యాక్స్ పర్సన్కి ఎప్పుడు యాన్యువల్. డ్యూ డేట్ ఏంది 30th April ఆఫ్ నెక్స్ట్ ఫైనాన్షియల్. ఓకేనా, 31st Marchకి ఏదైతే అయిందో అది నెక్స్ట్ 30th April లోపు ఫైల్ చేసి. ఓకేనా. జిఎస్టీఆర్ 5 ఎవరికమ్మా ఇది ఎన్ఆర్టీపీ వాళ్ళకి మంత్లీ రిటర్న్. డ్యూ డేట్ ఏంది విత్ ఇన్ 30 days ఆఫ్టర్ ఎండ్ ఆఫ్ ద మంత్ ఆర్ విత్ ఇన్ 7 days ఆఫ్టర్ లాస్ట్ డే ఆఫ్ వ్యాలిడిటీ ఆఫ్ రిజిస్ట్రేషన్ విచ్ ఎవర్ ఈస్ ఆర్పిఆర్. అవునా, ఏంది డ్యూ డేట్ 13 days ఆఫ్టర్ ద ఎండ్ ఆఫ్ ద మంత్. ఈ మంత్కి ఫుల్గా మనం రిజిస్ట్రేషన్ తీసుకున్నాం అనుకోండి, అక్టోబర్ మంత్ ఫుల్గా మనం రిజిస్ట్రేషన్ తీసుకున్నాం, నవంబర్ మంత్లో మనం ఎక్స్పైర్ అవుతుంది అనుకోండి రిజిస్ట్రేషన్. అక్టోబర్ మంత్కి డ్యూ డేట్ ఏంది 13th November అవుతుంది. ఓకేనా, అరే అలా కాదు, ఏమవుతుంది మనది అక్టోబర్ 28th వరకే మనకు రిజిస్ట్రేషన్ ఉంది. అప్పుడు 13th November ఆర్ 7 days ఆఫ్టర్ లాస్ట్ డేట్ ఆఫ్ వ్యాలిడిటీ. లాస్ట్ డేట్ ఆఫ్ వ్యాలిడిటీ ఫ్రమ్ 7 days ఎంత, ఇక్కడ 3 days ఉన్నాయి, నెక్స్ట్ ఇక్కడ 4 days, 4th November విచ్ ఎవర్ ఇస్ అర్లియర్. ఏదైతుంది November 4th. మ్యాక్సిమం సెకండ్ కేసులో 7 days దే వస్తుంది, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ 13 days ఇచ్చేసింది. ఓకే, నెక్స్ట్ 5A. 5A వరకు ఆర్డర్ వాళ్ళకి అంటే ఆన్లైన్ నెట్ఫ్లిక్స్ ఉంది ఇలాంటి వాళ్ళకి. ఓకేనా, వాళ్ళకేంది మంత్లీ డ్యూ డేట్ 20th ఆఫ్ నెక్స్ట్ మంత్. నెక్స్ట్ 6 ఎవరికమ్మా ఐఎస్డి వాళ్ళకి, ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు. ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నావు, ఎవరెవరికి ఎంత డిస్ట్రిబ్యూట్ చేసినావు అన్న డీటెయిల్స్ ఇవ్వాలి కదా, అది ఫిల్ చేయడానికి ఏంది ఐఎస్డి వాళ్ళు జిఎస్టీఆర్ 6 ఫైల్ చేస్తారు. ఓకేనా, అదేంది అది కూడా మంత్లీ. ఓకేనా, డ్యూ డేట్ 13th ఆఫ్ నెక్స్ట్ మంత్. నెక్స్ట్ టీడీఎస్ వాళ్ళు జిఎస్టీఆర్ 7 ఫైల్ చేస్తారు, ఇది మంత్లీ ఫైల్ చేస్తారు. డ్యూ డేట్ ఏంది 10th ఆఫ్ నెక్స్ట్ మంత్. ఓకేనా, జిఎస్టీఆర్ 8 టీసీఎస్ కలెక్టర్ వాళ్ళు, ఎకనామిక్ కామర్స్ ఆపరేటర్ వాళ్ళు, ఇది ఇప్పుడైతే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ళకు ఉన్నది, ఇప్పుడు ఇది ఓన్లీ ఈసీఓ వాళ్ళకు ఉంది. ఇదేంది డ్యూ డేట్ నెక్స్ట్ మంత్, మంత్లీ రిటర్న్. ఓకేనా, అన్ని మంత్లీ. కాంపోజిషన్ వాళ్ళకి యాన్యువల్ రిటర్న్. ఓకేనా, నెక్స్ట్ జిఎస్టీఆర్ 9 ఏందమ్మా జిఎస్టీఆర్ 9 యాన్యువల్ రిటర్న్. ఏమేమి ఉంటాయి, జిఎస్టీఆర్ 9 ఉంటుంది, 9A ఉంటుంది. 9 ఎవరికి రిజిస్టర్డ్ పర్సన్ అదర్ దెన్ ఐఎస్డి, ట్యాక్స్ డిడక్టర్, ట్యాక్స్ కలెక్టర్, సిటిపి, ఎన్ఆర్టీపీ అండ్ ఆడిటర్ వాళ్ళకి. ఓకేనా, ఏంది ఇది యాన్యువల్ రిటర్న్. మంత్లీ రిటర్న్ ఫైల్ చేసినా మళ్ళీ యాన్యువల్ రిటర్న్ ఫైల్ చేయాలా, చేయాలి. ఓకేనా, డ్యూ డేట్ ఏంది 31st December ఆఫ్ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్. ఓకేనా, యాన్యువల్ రిటర్న్ ఎప్పుడు అవసరం లేదంటే అగ్రిగేట్ టర్న్ ఓవర్ అప్ టు 2 crore ఉంటే అవసరం. అగ్రిగేట్ టర్న్ ఓవర్ అప్ టు 2 crores ఉంది, మంత్లీ రిటర్న్ ఫైల్ చేయాలా, చేయాలి. యాన్యువల్ రిటర్న్ ఫైల్ చేయాలా, అవసరం లేదు. అగ్రిగేట్ టర్న్ ఓవర్ 4 crores ఉంది, మంత్లీ రిటర్న్ ఫైల్ చేయాలా, చేయాలి. యాన్యువల్ రిటర్న్ ఫైల్ చేయాలా, చేయాలి. 9B ఎవరికి టీసీఎస్ కలెక్టర్ వాళ్ళకి, ఏంది ఇది యాన్యువల్ రిటర్న్. వాళ్ళకి కూడా సేమ్, ఫార్మ్స్ డిఫరెంట్ అనమాట. యాన్యువల్ రిటర్న్ డ్యూ డేట్ ఒకటే, ఇది వీళ్ళకి ఇది వాళ్ళకి. ఓకేనా, నెక్స్ట్ 9C. 9C ఏంటంటే రికన్సిలేషన్ అమ్మా, రికన్సిలేషన్ స్టేట్మెంట్ అయ్యి. ఓకేనా, అది ఎవరికి హూస్ టర్న్ ఓవర్ ఎక్సిడ్స్ 5 CR వాళ్ళు మాత్రం కంపల్సరీగా ఫైల్ చేయండి. నార్మల్గా 5 CR అవ్వలేదు 2 CR ఉంది, రికన్సిలేషన్ స్టేట్మెంట్ ఫైల్ చేస్తా, చేయొచ్చా, చేయొచ్చు. 5 CR ఎక్సిడ్ అయిన వాళ్ళకి మాత్రం కంపల్సరీ. ఓకేనా, టైం లిమిట్ యాన్యువల్ రిటర్న్, ఇది సబ్మిట్ చేసిన తర్వాత యాన్యువల్ రిటర్న్ సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ జిఎస్టీఆర్ 10 ఎవరికమ్మా ఇది హూజ్ రిజిస్ట్రేషన్ క్యాన్సల్డ్ ఆర్ సరెండర్. ఓకేనా, అంటే ఫైనల్ రిటర్న్. ఇది జిఎస్టీ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత అన్ని డీటెయిల్స్ ఫిల్ చేసి ఒక రిటర్న్ ఫైల్ చేయాలి, అదే జిఎస్టీఆర్ 10, దాన్నే ఫైనల్ రిటర్న్ అంట. అది ఎప్పటిలో ఫైల్ చేయాలి, విత్ ఇన్ 3 months ఫ్రమ్ డేట్ ఆఫ్ క్యాన్సిలేషన్ ఆర్ డేట్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ క్యాన్సిలేషన్ విచ్ ఎవర్ ఇస్ లాటర్. ఓకేనా, నెక్స్ట్ జిఎస్టీఆర్ 11 ఎవరికి యూఏఎన్ హోల్డర్, ఎందుకు రీఫండ్ కోసం అని చెప్పేసి. ఓకేనా, జిఎస్టీ ఆడిట్ ఇప్పుడు ఏం లేదమ్మా, ఇవే డీటెయిల్స్. జిఎస్టీఆర్ 1లో ఏమేమి ఉంటాయి, జిఎస్టీఆర్ 3Bలో ఏమేమి ఉంటాయి, ఇవన్నీ.
జిఎస్టీఆర్ 2 ఫైల్ చేయాలా? అవసరం లేదు, ఆటో జనరేట్ అవుతుంది. ఓకేనా? నార్మల్ ఇంతే అమ్మా. త్రీ బిలో సమ్మరీ ఉంటుంది, 1లో ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. లేట్ ఫీజ్ ఎంత? లేట్ ఫీజ్ ఇంపార్టెంట్. నార్మల్గా డిఫాల్ట్ ఆర్ డిలే ఇన్ ఫైలింగ్ రిటర్న్ ఫైల్ చేయాలి, బట్ ఫైల్ చేయాలి. డిఫాల్ట్ చేసినావు ఆర్ డిలేగా ఫైల్ చేసినావు, అప్పుడు ఏమైతుంది ప్రొసీజర్ అంటే నోటీస్ ఇష్యూ చేస్తారు, ఆటోమేటిక్ నోటీస్ ఇష్యూ చేస్తారు. ఎప్పుడు? వితిన్ 15 days ఫెయిలింగ్ విత్ ప్రాపర్ ఆఫీసర్ విల్ అసెస్ లయబిలిటీ అండర్ సెక్షన్ 62. డిలే చేస్తే వాళ్ళు నోటీస్ ఇష్యూ చేస్తారు. ఓకేనా? ఇప్పుడు యాక్చువల్ సిలబస్లో వేరే, అంటే యాక్చువల్గా ఇంప్లిమెంట్ చేసేది వేరే ఉంది. ఫస్ట్ ఎస్ఎంఎస్ సెండ్ చేస్తారు, ఎస్ఎంఎస్ సెండ్ చేసిన తర్వాత నోటీస్ జనరేట్ చేస్తారు, నోటీస్ జనరేట్ చేసిన తర్వాత అప్పుడు కూడా నువ్వు రెస్పాండ్ అవ్వకపోతే లయబిలిటీ ఇస్తారు. లయబిలిటీ ఇచ్చిన తర్వాత కూడా 15 daysలో నువ్వు రిటర్న్ ఫైల్ చేస్తే క్యాన్సిల్ అయిపోతుంది ఆర్డర్. అప్పుడు కూడా చేయకపోతే ఆర్డర్ వ్యాలిడ్ అయ్యి అలా ఉంది. బట్ యాజ్ పర్ ఎగ్జామ్ ఏంది మనకి వితిన్ 15 daysలో రిటర్న్ నోటీస్ ఇష్యూ చేస్తారు. ఓకేనా? లేట్ ఫీజ్ ఫర్ డిలే ఇన్ ఫైలింగ్ రిటర్న్స్ ఏంటంట? రిజిస్టర్ పర్సన్ హూ ఫెయిల్స్ టు ఫర్నిష్ ఫాలోయింగ్ రిటర్న్స్ బై డ్యూ డేట్. జిఎస్టీఆర్ 1K, 3BK, 10K. 10 ఏందమ్మా? ఫైనల్ రిటర్న్. అండ్ టీసీఎస్ కలెక్ట్ వీళ్ళకి ఏంటంట ₹100 per day టిల్ ఫెయిల్యూర్ కంటిన్యూస్. మ్యాక్సిమం ఎంత? 500. ఇప్పుడు జిఎస్టీఆర్ 1K లేట్ ఫీజ్ లేదు యాక్చువల్గా, ఓన్లీ 3Bకి మాత్రమే లేట్ ఫీజ్ ఉంది. ఎంత? యాక్చువల్గా వేరు ఉంది. ఇక్కడ మనం ఎగ్జామ్కి చదువుకోవాల్సింది ఎంత? లేట్ ఫీజ్ అంటే ఎంత? 100 per day ఆర్ మ్యాక్సిమం 5,000. 6,000 వస్తుంది క్యాలిక్యులేట్ చేస్తే. ఎంత పే చేయాలి లేట్ ఫీ? 5,000 పే చేయాలి. 4,000 వస్తుంది, ఎంత పే చేయాలి? 4,000 పే చేయాలి. ఓకేనా? యాన్యువల్ రిటర్న్కి 100 for every day which failure continues or 0.25% of the turnover of registered person in state or union territory whichever is lower. Okay na? 100 per day or 0.25% of turnover. అంతే అమ్మా. రిజిస్ట్రేషన్ అయిపోయింది, రిటర్న్స్ అయిపోయినాయి, ఇంకా ట్యాక్స్ పేమెంట్ కూడా అయిపోయింది. ఇంకేం పెండింగ్ ఉన్నాయి? ఎగ్జామ్షన్స్ పెండింగ్ ఉంది కదా. ఎగ్జామ్షన్స్ కంప్లీట్ చేస్తే అయిపోతుంది. ఇంకేమైనా పెండింగ్ ఉన్నాయా? అన్నీ కవర్ చేసినాం, ఎగ్జామ్షన్స్ కూడా కవర్ చేస్తే అయిపోతుంది. ఎగ్జామ్షన్ ఏందమ్మా? సెక్షన్ నెంబర్ 10, 11. ఎగ్జామ్షన్స్ ఎలా ఉంటాయి? ఎలా ఇష్యూ చేస్తారు ఎగ్జామ్షన్? జనరల్ ఎగ్జామ్షన్ ఉంటుంది, స్పెసిఫిక్ ఎగ్జామ్షన్ ఉంటుంది. ఎగ్జామ్షన్స్ జనరల్ అయిన ఉండొచ్చు, స్పెసిఫిక్ అయిన ఉండొచ్చు. జనరల్ అంటే కన్సల్టెన్సీ సర్వీస్ ఎవరు ప్రొవైడ్ చేసినా ఎగ్జామ్షన్. ఓకేనా? ఓన్లీ కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రొవైడ్ బై లాయర్స్ అన్నాను అనుకోండి, అది స్పెసిఫిక్ ఎగ్జామ్షన్. ఓకేనా? అది. అండ్ దీనిపైన క్లారిఫికేషన్ నోటీస్ ఎక్స్ప్లెనేషన్స్ ప్రొవైడ్ చేయొచ్చు. ఎంత? వితిన్ 1 yearలో ప్రొవైడ్ చేయాలి. ఓకేనా? అది చూడండి. Government may insert explanation notification or order within 1 year from issue of notification or order and such explanation shall have retrospective effect. Okay na? Ante for example exemption 1/10/2023 రోజు కొన్ని certain సర్వీసెస్ ఆర్ గూడ్స్ ఎగ్జామ్ కేటగిరీలో నోటిఫై చేశారమ్మా. ఓకేనా? అవి ఎప్పటి నుంచి ఎగ్జామ్ట్? 1/10/2023 నుంచి ఎగ్జామ్. అవునా? బట్ వీటికి సంబంధించి కొన్ని కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. ఓకేనా? కన్ఫ్యూజన్స్ ఉంటే దీనికి సంబంధించి క్లారిఫికేషన్స్ ఎప్పుడు ఇష్యూ చేసిందంటే గవర్నమెంట్ 2/2
2024 ఇష్యూ చేసింది. 2/2/2024 కన్సల్టెన్సీ సర్వీస్ అన్నారమ్మా. కన్సల్టెన్సీ సర్వీసెస్ అంటే ఇక్కడ బిజినెస్ కన్సల్టెన్సీ సర్వీసెస్ అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ కన్సల్టెన్సీ సర్వీసెస్ అంటే అది ఏందో డిఫైన్ చేయలేదు ప్రాపర్గా. అది ఎప్పుడు డిఫైన్ చేసిర్రు? 2/2/2024 రోజు డిఫైన్ చేసిర్రు. అందులో డిఫైన్ చేసినవి మాత్రమే ఎగ్జెప్ట్ అయి ఉంటాయి, మిగతా అన్ని నాట్ ఎగ్జెప్ట్. అందులో డిఫైన్ చేసిన ఎప్పటి నుంచి ఎగ్జెప్ట్? ఈ రోజు నుంచి ఎగ్జామ్టా, ఈ రోజు నుంచి ఎగ్జామ్టా? 1/10/23 నుంచి ఎగ్జామ్. ఓకేనా? రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ ఉంటుంది. అది ఎగ్జామ్షన్ మే బి ప్రొవైడెడ్ ఇన్ ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్ మేనర్. ఏంది ఎగ్జామ్షన్ టు స్పెసిఫైడ్ యాక్టివిటీస్. ఈ యాక్టివిటీస్ ఎవరు చేసినా ఎగ్జామ్టెడ్. ఆర్ స్పెసిఫైడ్ ట్రాన్సాక్షన్, ఈ ట్రాన్సాక్షన్ ఎవరు ఎంటర్ అయినా ఎగ్జామ్ట్ అని చెప్పొచ్చు. ఇంకెట్లా? స్పెసిఫైడ్ సప్లయర్స్, ఈ సప్లయర్స్కి ఇది ఎగ్జామ్ట్ అలా ప్రొవైడ్ చేయొచ్చు. ఇంకా స్పెసిఫైడ్ రెసిపియంట్, ఈ సర్వీస్ ఎవరెవరైతే రిసీవ్ చేసుకుంటారో వాళ్ళందరికీ ఎగ్జామ్ట్ అన్నట్టు చెప్పొచ్చు. ఇంకా స్పెసిఫైడ్ సప్లయర్ అండ్ స్పెసిఫైడ్ రెసిపియంట్స్, ఈ వేస్లో ఎగ్జామ్షన్ అనేది ఇవ్వచ్చు, నోటిఫై చేయొచ్చు. నార్మల్గా పెద్ద పెద్ద అన్ని కవర్ చేసేద్దాము, దాని తర్వాత చిన్న చిన్నవి చేసేద్దాం. ఫస్ట్ మెయిన్ ఏందమ్మా? చారిటబుల్ అండ్ రిలీజియస్ యాక్టివిటీ. ఎవరు చారిటబుల్ అండ్ రిలీజియస్ యాక్టివిటీస్ ఎవరు చేసిన ఎగ్జామ్టా? కాదు. ఎవరు చేస్తే ఎగ్జామ్ట్ మరి? సర్వీసెస్ బై అండ్ రిజిస్టర్డ్ అండర్ సెక్షన్ 12AA or 12B of Income Tax Act 1961 by way of charitable activities relating to దేనికి రిలేటెడ్ అంట? పబ్లిక్ హెల్త్. బై వే ఆఫ్ ఏ పబ్లిక్ హెల్త్ అంతనా? కాదు. ఏదేది? కేర్ కౌన్సిలింగ్ ఆఫ్ టెర్మినల్లీ ఇల్ ఆర్ సివియర్ ఫిజికల్ ఆర్ మెంటల్ డిజేబుల్డ్ ఆర్ HIV ఆర్ ఎయిడ్స్ అఫెక్టెడ్ ఆర్ నార్కోటిక్ డ్రగ్స్ ఆర్ ఆల్కహాల్ అడిక్ట్స్, వీళ్ళందరికీ పబ్లిక్ హెల్త్ ప్రొవైడ్ చేస్తే మాత్రమే, దట్టు నువ్వు 12AA రిజిస్ట్రేషన్ చేసి చారిటీగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే మాత్రమే ఎగ్జామ్. వేరే చేస్తున్నా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉంది, హెల్త్ కేర్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది, ఎగ్జామ్టా? కాదు. ఇక్కడైతే చెప్పాలి, మళ్ళీ హెల్త్ కేర్ సర్వీసెస్లో చెప్తే ఎగ్జామ్, ఇక్కడ చారిటీగా అయితే చెప్పాలి. ఓకేనా? నెక్స్ట్ పబ్లిక్ అవేర్నెస్ ఆఫ్ దేనికోసం ఉంటామా? ప్రివెంటివ్ హెల్త్, ఫ్యామిలీ ప్లానింగ్, ప్రివెన్షన్ ఆఫ్ HIV ఇన్స్పెక్షన్, దీనికోసం చేస్తే ఇవి కూడా ఎగ్జామ్ట్. చారిటీగా ఎట్లా రిజిస్టర్ అవ్వాలి? ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో 12AA or 12AB రిజిస్ట్రేషన్ అవ్వి ఈ యాక్టివిటీస్ చేస్తే ఎగ్జామ్ట్. ఓకేనా? నెక్స్ట్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ రిలీజియన్, స్పిరిచువాలిటీ ఆర్ యోగా, వీటి కోసం నువ్వు యాక్టివిటీస్ చేస్తావు అనుకోండి, అప్పుడు కూడా ఎగ్జామ్షన్ అప్లికేబుల్. నెక్స్ట్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ ఆర్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ రిలేటింగ్ టు ఎవరికంటామా? ఎడ్యుకేషన్ ఆర్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అబాండన్డ్, ఆర్ఫన్, హోమ్లెస్ చిల్డ్రన్, ఇంకా ఫిజికల్లీ ఆర్ మెంటల్లీ అబ్యూస్డ్ ఆర్ ట్రామటైజ్డ్ పర్సన్స్, ప్రిజనర్స్, పర్సన్స్ గ్రేటర్ దెన్ 65 ఏజ్ రిసైడింగ్ ఇన్ రూరల్ ఏరియాస్. వాళ్ళ అర్బన్ ఏరియా అయితే మళ్ళీ ఎగ్జామ్టెడ్ కాదు. ఇక్కడ చెప్పిన కండిషన్ అయితే మాత్రమే ఎగ్జామ్, మిగతా ఏ కేసులో అయినా ట్యాక్సబుల్. ఓకేనా? ప్రిజర్వేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఇంక్లూడింగ్ వాటర్ షెడ్ ఆర్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్, ఈ యాక్టివిటీస్ చేస్తే ఎవరైనా సరే ఎగ్జామ్. ఓకేనా? చారిటీగా రిజిస్టర్ అయ్యి 12AA ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో ఈ యాక్టివిటీస్ ఎవరెవరైతే చేస్తారో వాళ్ళందరికీ ఈ సర్వీసెస్ ఎగ్జామ్. ఇవి కాకుండా వేరే చేస్తుర్రు, అప్పుడు ట్యాక్సబుల్. చారిటీగా రిజిస్ట్రేషన్ చేసిన, ఛాయ్ అమ్ముతున్నా, ట్యాక్సబులా ఎగ్జామ్టా? ట్యాక్సబుల్. చారిటీగా రిజిస్ట్రేషన్ చేసి ఇవి చేస్తే మాత్రమే ఎగ్జామ్. ఓకేనా? నెక్స్ట్ రన్నింగ్ ఆఫ్ ఓల్డ్ ఏజ్ హోమ్ బై వే ఆఫ్ ఎంటిటీ అండర్ 12AA ఆర్ CGR సెంట్రల్ గవర్నమెంట్. ఓల్డ్ ఏజ్ హోమ్స్ చారిటీ పర్పస్ రిజిస్టర్ అయ్యి చేసిన, ట్రస్ట్గా రిజిస్టర్ అయ్యి చేసిన, ఆర్ స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ రన్ చేసిన ఎగ్జామ్ట్. ఎప్పుడు? రెసిడెంట్స్ గ్రేటర్ దెన్ 60 years, 60 years వాళ్ళని నువ్వు తీసుకొని, వేర్ కన్సిడరేషన్ ఫర్ లోడింగ్ మెయింటెనెన్స్ ఈజ్ అప్ టు 25,000 per member per month. ఓకేనా? నార్మల్ చారిటీగా రిజిస్ట్రేషన్ చేసిన, 12AA తీసుకోలేదు, ఓల్డ్ ఏజ్ హోమ్ రన్ చేస్తున్నా, 60 years ఏజ్ ఉన్న వాళ్ళని తీసుకుంటున్నా, 10,000 per month per member, ట్యాక్సబులా ఎగ్జామ్టా? ట్యాక్సబుల్. 12AA రిజిస్ట్రేషన్ అయ్యి ఉండాలి, లేకపోతే గవర్నమెంట్ సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ రన్ చేస్తూ ఉండాలి. గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ 12AA రిజిస్ట్రేషన్ చేసుకున్న చారిటీస్
గ్రేటర్ దెన్ 60 years ఏజ్ ఉన్న వాళ్ళకి ఓల్డ్ ఏజ్ హోమ్స్ రన్ చేస్తే దట్టు 25,000 per month per member కలెక్ట్ చేస్తే మాత్రమే ఎగ్జామ్ట్. 30,000 కలెక్ట్ చేస్తున్నా ట్యాక్సబులా? ఎంత ట్యాక్సబుల్? 30,000 ట్యాక్సబులా, 5,000 ట్యాక్సబులా? 30,000 ట్యాక్సబుల్. ఓకేనా. నెక్స్ట్ రిలీజియస్ పిలిగ్రమేజ్ సర్వీసెస్ బై కుమనన్ మండల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ ఫర్ కైలాష్ మానసరోవర్ యాత్ర అండ్ హజ్ కమిటీ ఫర్ హజ్. ఇవి కనుక రిలీజియస్ పిలిగ్రమేజ్ సర్వీస్ రెండర్ చేస్తే ఎగ్జామ్ట్, వేరే అయితే ట్యాక్సబుల్. ఓకేనా. ఇవి ఎంకరేజ్ చేయడం కోసం ఇస్తారమ్మా ఇలాంటి ఎగ్జామ్షన్స్. ఓకేనా. నెక్స్ట్ ట్రైనింగ్ ఆర్ కోచింగ్ ఇన్ స్పోర్ట్స్ బై ఎంటిటీ అండర్ 12AA. 12AA రిజిస్టర్ అయ్యి స్పోర్ట్స్ కోచింగ్ ఇస్తున్నా, స్పోర్ట్స్ ట్రైనింగ్ ఇస్తున్నా, అప్పుడు ఎగ్జామ్ట్. ట్రైనింగ్ ఆర్ కోచింగ్ ఇన్ రిక్రియేషనల్ యాక్టివిటీస్ రిలేటింగ్ టు ఆర్ట్స్ కల్చర్ బై అన్ ఇండివిజువల్ ఈజ్ ఎగ్జామ్ట్. ఆర్ట్స్ కల్చర్ రిలేటెడ్ ఇస్తున్నాను అనుకోండి ట్రైనింగ్, అది కూడా ఎగ్జామ్ట్. సర్వీసెస్ బై రిహాబిలిటేషన్ ప్రొఫెషనల్స్ బై వే ఆఫ్ రిహాబిలిటేషన్ థెరపీ కౌన్సిలింగ్ ఎట్ మెడికల్ ఎస్టాబ్లిష్మెంట్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, రిహాబిలిటేషన్ సెంటర్స్ ఎస్టాబ్లిష్డ్ బై స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్. లోకల్ అథారిటీ కవర్డా? నాట్ కవర్డ్. ఆర్ ఎంటిటీ ఎస్టాబ్లిష్డ్ అండర్ 12AA ఆర్ 12A. ఓకే. రిహాబిలిటేషన్ ప్రొఫెషనల్స్ కనుక రిహాబిలిటేషన్ సర్వీసెస్ కనుక ప్రొవైడ్ చేస్తే ఈ ఏరియాస్లో ఎగ్జామ్ట్. వేరే దగ్గర ప్రొవైడ్ చేస్తున్న రిహాబిలిటేషన్ సర్వీసెస్ అప్పుడు ట్యాక్సబుల్. ఓకేనా. రెంటింగ్ ఆఫ్ ప్రిసిన్స్ ఆఫ్ రిలీజియస్ ప్లేస్ మీడ్ ఫర్ జనరల్ పబ్లిక్ బై దేనివల్ల అంట? ట్రస్ట్ ఇన్స్టిట్యూషన్ అండర్ సెక్షన్ 1023C ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. బాడీ ఆర్ అథారిటీ అండర్ 1023BB ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. ఎంటిటీ రిజిస్టర్డ్ అండర్ 12AA ఆర్ 12AB ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. ఎప్పుడు రూమ్ రెంట్ కనుక అప్ టు 999,000 ఉంటే ట్యాక్సబుల్ మళ్ళీ. ఓకేనా. ఆర్ లెస్ దెన్ 1000 అంటే సరిపోతుంది. అప్ టు 999. ప్రిమిసెస్ ఆఫ్ కళ్యాణ్ మండపం అనుకోండి, కళ్యాణ్ మండపం అయితే 9,999 వరకు, అప్ టు 10,000. ఓకేనా. అదే లెస్ దెన్ 10,000 అయితే ఎగ్జామ్. 10,000 అయితే ట్యాక్సబుల్. ఈ లెస్ దెన్ని అప్ టు అని రాశారు. షాప్స్ ఉన్నాయనుకోండి, షాప్స్ అయితే 9,999 పర్ మంత్. ఇది షాప్స్ పర్ మంత్, ఇవన్నీ పర్ డే. ఓకేనా. ఏవేవి? రెంటింగ్ ఆఫ్ రూమ్స్ ఎంత? 1000. కళ్యాణ్ మండపం 10,000, రెండు పర్ డే. షాప్స్ అయితే పర్ మంత్ 10,000. ఎవరెవరు అది? ట్రస్ట్ ఆర్ ఇన్స్టిట్యూషన్ ఫర్ రిలీజియస్ పర్పసెస్ అయితే. ఓకేనా. ఇలా అయినా 1023C కింద రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, 2023BBA కింద రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి, 12AA ఆర్ 12AB కింద రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి. ఓకేనా. అదర్ దెన్ దిస్ వేరే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు 500కి, ట్యాక్సబులా ఎగ్జామ్టా? ట్యాక్సబుల్. వీళ్ళు మాత్రం ప్రొవైడ్ చేస్తేనే, ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తే మాత్రమే ఎగ్జామ్. ఓకేనా. రెంటింగ్ ఆఫ్ రూమ్ ఇన్ ఎనీ నార్మల్ హోటల్స్ ఆల్వేస్ ట్యాక్సబుల్. ఓకేనా. 500 ఉన్నా ట్యాక్సబుల్, 200 ఉన్నా ట్యాక్సబుల్, 1000 ఉన్నా ట్యాక్సబుల్, 10,000 ఉన్నా ట్యాక్సబుల్. ఓకేనా. ఈ రిజిస్ట్రేషన్ చేసుకొని ఇక్కడ ప్రొవైడ్ చేస్తే మాత్రమే ఎగ్జామ్. కండక్ట్ ఆఫ్ రిలీజియస్ సెరమనీ బై ఎనీ పర్సన్. పూజారులకు ఇచ్చారు, అది ట్యాక్స్ పే చేయమంటే చేస్తారా? ఎగ్జామ్షన్. నార్మల్గా రెసిడెన్షియల్ ప్రోగ్రామ్స్ రన్ చేసి రిలీజియన్, స్పిరిచువాలిటీ, యోగా కోసం అయితే ఎగ్జామ్ట్. ఓకేనా. ప్రిడామినెంట్ ఎలిమెంట్, నువ్వు దేనికోసం యోగా ప్రోగ్రామ్ రన్ చేస్తున్నావు అనేది చెక్ చేస్తారు. ఓకేనా. ఈ పర్పస్ ఉందనుకోండి ఎగ్జామ్ట్. అదర్ దెన్ తీసుకుంటే ట్యాక్సబుల్. ఓకేనా. మియర్లీ అకామిడేషన్ సర్వీసెస్, ఫుడ్, డ్రింక్స్ ప్రొవైడెడ్ అగేన్స్ట్ కన్సిడరేషన్, అది ట్యాక్సబుల్. ఫిట్నెస్ క్యాంప్స్, డాన్స్, మ్యూజిక్ క్లాసెస్, అరబిక్స్, ఇవి ట్యాక్సబుల్. ఓకేనా. నెక్స్ట్ అగ్రికల్చర్ రిలేటెడ్ సర్వీస్, అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ పెద్దగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ హెల్త్ కేర్, ఇంకొక 2-3 సర్వీసెస్ అయితే అన్నీ చిన్నగా ఉంటాయి. గవర్నమెంట్ ఇవి పెద్దగా ఉంటాయి.
అగ్రికల్చర్ రిలేటెడ్ యాక్టివిటీస్, అగ్రికల్చర్ ఎగ్జామ్షన్ ఇవ్వాల్సిందే. దేనికంటామా? సర్వీసెస్ రిలేటెడ్ టు కల్టివేషన్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ రేరింగ్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ యానిమల్స్ ఎక్సెప్ట్ హార్సెస్. హార్సెస్ రేర్ చేస్తున్నాం, అప్పుడు ట్యాక్స్ పే చేయాలి. అదర్ దెన్ హార్స్ నువ్వు ఏదైనా పెంచుకో, ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. దేనికోసం? ఫర్ ఫుడ్, ఫైబర్, ఫ్యూయల్, రా మెటీరియల్, అదర్ సిమిలర్ ప్రొడక్ట్స్ ఆర్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ బై వే ఆఫ్ ఎలా అగ్రికల్చర్ ఆపరేషన్స్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ప్రొడక్షన్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ ఇంక్లూడింగ్ కల్టివేషన్, హార్వెస్టింగ్, థ్రెషింగ్, ప్లాంట్ ప్రొడక్షన్, టెస్టింగ్. ఏ సర్వీస్ అయినా సరే ఎగ్జాంపుల్. ఓకేనా? క్యారింగ్ అవుట్ అండ్ ఇంటర్మీడియట్ ప్రాసెస్ యాజ్ జాబ్ వర్కర్ ఇన్ రిలేషన్ టు కల్టివేషన్ ఆఫ్ ప్లాంట్ అండ్ రేరింగ్ ఆఫ్ ఆల్ లైఫ్ ఫార్మ్స్ ఆఫ్ యానిమల్స్ ఎక్సెప్ట్ హార్సెస్. ఎగ్జాంపుల్. హార్సెస్కి తప్ప ఇంకా మిగతా నువ్వు ఏమైనా చెయ్యి. ఎగ్జాంపుల్. హార్సెస్కి ఏం చేసినా ట్యాక్సబుల్. ఓకేనా? ఇంకా సప్లై ఆఫ్ ఫార్మ్ లేబర్, ఫార్మ్ లేబర్ని సప్లై చేస్తున్నా, సర్వీస్ అవుతుంది, ట్యాక్సబుల్ ఎగ్జాంప్ట్. ఫార్మ్ లేబర్ సప్లై చేస్తున్నావు కాబట్టి ఎగ్జాంప్ట్. వేరే లేబర్ సప్లై చేస్తున్నా, అప్పుడు ట్యాక్సబుల్. ఓకేనా? ప్రాసెస్ ఆఫ్ అగ్రికల్చర్ ఫార్మ్ ఇంక్లూడింగ్ టెండింగ్, బర్నింగ్, కటింగ్, హార్వెస్టింగ్, డ్రైయింగ్, క్లీనింగ్, ఏదైనా సరే మా ప్రైమరీ మార్కెట్కి ఎసెన్షియల్గా నువ్వు ఏ యాక్టివిటీ చేసినా ఎగ్జాంప్ట్. అదర్ దెన్ దట్ వేరే చేసినావు అనుకోండి ట్యాక్సబుల్. చేంజ్ అవుతుంది. నార్మల్గా టమాటో సేల్ చేస్తున్నా, దానికోసం అని చెప్పి కోల్డ్ స్టోరేజ్లో స్టోర్ చేసాము, అది ఎగ్జాంపుల్. టమాటో కెచప్ సేల్ చేస్తున్నా, అప్పుడు ట్యాక్సబుల్. ఓకేనా? టమాటో నుంచి టమాటో కెచప్కి ఏదైతే యాక్టివిటీ రన్ చేసి మనం చేంజ్ చేస్తామో అది కూడా ట్యాక్సబుల్. ఓకేనా? నెక్స్ట్ మిల్లింగ్, ఇది ఇంపార్టెంట్ అమ్మా. మిల్లింగ్ ఆఫ్ ప్యాడీ ఇంటూ రైస్ నాట్ అన్ ఇంటర్మీడియట్ ప్రోడక్ట్, హెన్స్ నాట్ ఎగ్జాంప్ట్. రైస్ మిల్లర్ వాళ్ళు ప్యాడీ తీసుకొని రైస్ ఇస్తారు, అవునా? ఆ ప్రాసెస్ వల్ల ఏదైతే చేసారో అది ట్యాక్సబుల్. ఓకేనా? ప్యాడీ అగ్రికల్చర్ ప్రొడ్యూస్, రైస్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ కాదు. ఓకేనా? నెక్స్ట్ రెంటింగ్ ఆర్ లీజింగ్ ఆఫ్ అగ్రో మిషనరీ ఆర్ వేకెంట్ ల్యాండ్ విత్ ఆర్ వితౌట్ ఇన్సిడెన్షియల్ స్ట్రక్చర్. వేకెంట్ ల్యాండ్ నువ్వు ప్రొవైడ్ చేసినా కానీ రెంట్ కోసం ఎగ్జాంపుల్. నెక్స్ట్ లోడింగ్, అన్లోడింగ్, ప్యాకింగ్, స్టోరేజ్ ఆర్ వేర్ హౌసింగ్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ ఆర్ రైస్, ఇది కూడా ఎగ్జాంపుల్. రైసే ఇక్కడ, ప్యాడీ కాదు, రైసే. ఓకేనా? అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ సర్వీసెస్, ఇది లింక్ చేసుకొని చూసుకోవాలమ్మా. ఈ మిల్లింగ్ ప్రాసెస్ పక్కా ట్యాక్సబుల్. ఇంకా వేరేది రైస్, స్టోరేజ్, వేర్ హౌసింగ్ ఇది అనుకోండి, లోడింగ్, అన్లోడింగ్, ప్యాకింగ్ అయితే ఎగ్జాంపుల్. ఓకేనా? కన్ఫ్యూజ్ అవుతుంది. అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ సర్వీసెస్ ప్రొవైడ్ నాలెడ్జ్, ట్రైనింగ్ ఇప్పిస్తున్నాం ఫార్మర్స్కి, ప్రొఫెషనల్స్ పిలిపించి, అప్పుడు అది కూడా ఎగ్జాంపుల్. అగ్రికల్చర్ రిలేటెడ్ ఆల్మోస్ట్ మ్యాక్సిమం ఎగ్జాంపుల్. ఇంకా సర్వీసెస్ బై ఏపీఎంసీ, అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ వాళ్ళు ఏదైనా ప్రొవైడ్ చేసి, కమిషన్ ఏజెంట్స్ వాళ్ళు ఏదైనా చేస్తే ఆ సర్వీసెస్ కూడా ఎగ్జాంపుల్. ఓకేనా? నెక్స్ట్ వేర్ హౌసింగ్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ ఆర్ రైస్, ఇది ఎగ్జాంపుల్. వేర్ హౌసింగ్ ఆఫ్ మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్, హనీ, టామరిన్, బ్యాంబూ, కర్రీ లీఫ్ ఎక్సెట్రా, ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్. వేర్ హౌసింగ్ ఆఫ్ సిరల్స్, పల్సెస్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఎగ్జాంపుల్. వేర్ హౌసింగ్ ఆఫ్ అదర్ ఐటమ్స్ లైక్ నట్స్, స్పైసెస్, టీ ఎక్సెట్రా ఈజ్ ట్యాక్సబుల్. ఓకేనా? నట్స్, స్పైసెస్, టీ ఎక్సెట్రా ఇవన్నీ ట్యాక్సబుల్. ఇది అగ్రికల్చర్ ప్రొడ్యూస్గా ట్రీట్ చేస్తలే అమ్మ, అంతే. అది ప్రాసెస్ చేసి నట్స్ వచ్చినాయి, ఆ ప్రాసెస్ చేసిన తర్వాతనే ఆ స్పైసెస్ వచ్చినాయి, ఆ ప్రాసెస్ చేసిన తర్వాతనే టీ వస్తుంది. అదే టీ లీఫ్ అనుకోండి, అగ్రికల్చర్ ప్రొడ్యూస్. ఓకేనా? వీటిని వేర్ హౌస్ చేస్తే ట్యాక్సబుల్. నెక్స్ట్ ఫ్యూమిగేషన్ ఇన్ వేర్ హౌస్ ట్యాక్సబుల్. ఓకేనా? ఇది ఇంపార్టెంట్. ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ ఆర్ రైస్ బై గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ, వెజిల్, రైల్, ఇది ఎగ్జాంపుల్. ఏదైతే ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ బై ఎలా, జీటీఏ, వెజిల్ ఆర్ రైల్, ఎగ్జాంపుల్. ఓకేనా? నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ఆఫ్ లైఫ్ స్టాక్ ఎక్సెప్ట్ హార్సెస్, హార్సెస్ కేసెస్లో ట్యాక్సబుల్, ఏదైనా ట్యాక్సబుల్, వేరే దాంట్లో ఎగ్జాంపుల్. ఓకేనా? సర్వీసెస్ బై ఎన్సిసిడి, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ బై వే ఆఫ్ కోల్డ్ చైన్ నాలెడ్జ్ డిసెమినేషన్, ఇది కూడా ఎగ్జాంపుల్. సర్వీసెస్ సప్లైడ్ బై ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ యూటిలిటీస్ బై వే ఆఫ్ కన్స్ట్రక్షన్, ఎరెక్షన్, కమిషనింగ్, ఇన్స్టాలేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎక్స్టెండింగ్ ఫెసిలిటీ, అదే మా ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేస్తే ఫార్మర్స్కి, అది కూడా ఎగ్జాంపుల్. ఓకేనా? నెక్స్ట్ ఎడ్యుకేషన్ సర్వీసెస్. ఎడ్యుకేషన్ సర్వీస్ ట్యాక్సబుల్ ఎగ్జాంప్ట్ అమ్మా?
ఎడ్యుకేషన్ సర్వీస్ ట్యాక్సబుల్ ఎగ్జామ్టా? ఎడ్యుకేషన్ సర్వీసెస్ ప్రొవైడెడ్ బై అన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ టు ఇట్స్ స్టూడెంట్స్ ఫ్యాకల్టీ అయితే ఎగ్జామ్. స్టూడెంట్స్ ఫ్యాకల్టీస్కి ఏది ప్రొవైడ్ చేసినా ఎగ్జామ్. ఓకేనా? ఎవరు? ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్, వీళ్ళకి ఏది ప్రొవైడ్ చేసినా ఎగ్జామ్. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తుంది, ట్యాక్సబులా ఎగ్జామ్టా? ఎగ్జామ్. వాళ్ళకి బస్సెస్లో ట్రాన్స్పోర్ట్ ప్రొవైడ్ చేస్తుంది, ట్యాక్సబులా ఎగ్జామ్టా? షూర్, ట్రాన్స్పోర్టేషన్ ఎగ్జామ్టా? ఎగ్జామ్టా ట్యాక్సబులా? ఎగ్జామ్. సరే, నెక్స్ట్ వీళ్ళకి ఫుడ్ ప్రొవైడ్ చేస్తుంది, ట్యాక్సబులా ఎగ్జామ్టా? ఎగ్జామ్. స్టూడెంట్ ఫ్యాకల్టీకి ఏది ప్రొవైడ్ చేసినా ఎగ్జామ్టే, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్. ఓకేనా? ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సర్వీసెస్ తీసుకుంటే అప్పుడు వేరు. ఓకేనా? చూద్దాం. అవుట్పుట్ సర్వీస్ అనుకోండి, చూడండి. సర్వీసెస్ ప్రొవైడ్ బై ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ టు ఇట్స్ స్టూడెంట్స్ ఫ్యాకల్టీ అండ్ స్టాఫ్ బై ఆఫ్ కండక్ట్ ఆఫ్. ఓకే, వీళ్ళకి ఏది ప్రొవైడ్ చేసినా ఎగ్జామ్ట్. అండ్ ఇంకోటి ఏంది? బై ఆఫ్ కండక్ట్ ఆఫ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అగేన్స్ట్ కన్సిడరేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎంట్రన్స్ ఫీ. స్టూడెంట్ ఎప్పుడు అవుతాడు? మన దాంట్లో అడ్మిషన్ తీసుకున్నప్పుడు మన స్టూడెంట్ అవుతాడు. నార్మల్గా అడ్మిషన్ కోసమని అడ్మిషన్ ఎలిజిబిలిటీ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాం, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫీజు కలెక్ట్ చేస్తున్నాం, అది ట్యాక్సబులా? ఎగ్జామ్. ఇక్కడ అదే చెప్పింది, బై ఆఫ్ కండక్ట్ ఆఫ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అగేన్స్ట్ కన్సిడరేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎంట్రన్స్ ఫీ. ఎంట్రన్స్ టెస్ట్ కనుక నువ్వు కండక్ట్ చేస్తే దానికి సమ్ ఫీ కలెక్ట్ చేస్తే అది కూడా ఎగ్జామ్. ఓకేనా? ఏదేది అవుట్పుట్ సర్వీసెస్లో స్టూడెంట్ ఫ్యాకల్టీ స్టాఫ్కి ఏది ప్రొవైడ్ చేసినా ఎగ్జామ్. అండ్ ఎంట్రన్స్ టెస్ట్ కోసం ఫీజు కలెక్ట్ చేస్తే అది కూడా ఎగ్జామ్. ఇంకా మిగతా అన్ని ట్యాక్సబుల్. ఓకేనా? అవుట్పుట్లో. మరి ఇన్పుట్లో ట్రాన్స్పోర్టేషన్ ఎవరికి? స్టూడెంట్ ఫ్యాకల్టీ స్టాఫ్కి ఎగ్జామ్. ఓకేనా? ఎవరు? ప్రీ స్కూల్ అండ్ హయ్యర్ సెకండరీ స్కూల్ ఆర్ ఈక్విలెంట్, వీళ్ళకి మాత్రం ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఎగ్జామ్. ఓకేనా? ఎవరెవరికి? స్టూడెంట్ ఫ్యాకల్టీ స్టాఫ్కి. ఎవరు? స్కూల్, ప్రీ స్కూల్ అండ్ హయ్యర్ సెకండరీ స్కూల్. ఇంకా ఏంది? క్యాటరింగ్ సర్వీసెస్ ఇంక్లూడింగ్ మిడ్ డే మీల్ స్కీమ్ స్పాన్సర్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ యూనియన్ టెరిటరీ. మిడ్ డే మీల్ స్కీమ్స్కి క్యాటరింగ్ ప్రొవైడ్ చేస్తున్నాం మనం, స్కూల్కి మనం క్యాటరింగ్ ప్రొవైడ్ చేస్తున్నాం, ట్యాక్సబులా ఎగ్జామ్టా? ఎగ్జామ్. స్కూల్ ఆర్ ప్రీ స్కూల్ ఆర్ సెకండరీ హైయర్ స్కూల్ వరకు ప్రొవైడ్ చేస్తే ఎగ్జామ్. కాలేజ్కి ప్రొవైడ్ చేస్తున్నాం, ట్యాక్సబుల్. ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్ కాలేజ్కి ప్రొవైడ్ చేస్తున్నాం మనం, ట్యాక్సబులా ఎగ్జామ్టా? సింపుల్ అమ్మా. ఆర్ఎల్ఆర్ యూనివర్సిటీ ఉందనుకోండి, ఆర్ఎల్ఆర్ యూనివర్సిటీ ఉంది. ఈ యూనివర్సిటీ స్టూడెంట్స్ నుంచి ట్రాన్స్పోర్టేషన్ ఫీ కూడా కలెక్ట్ చేస్తుంది. ఓకేనా? ఈ యూనివర్సిటీకి ఆర్ఆర్ టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు బస్సెస్ ప్రొవైడ్ చేస్తారు, ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా? ఆర్ఆర్ టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు బస్సెస్ ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు వీళ్ళకి సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు, అవునా? ఇక్కడ ఈ సర్వీస్ ట్యాక్సబులా ఎగ్జామ్టా? నార్మల్గా ఆర్ఎల్ఆర్ యూనివర్సిటీ స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేసేది ఎగ్జామ్, వీళ్ళకి ప్రొవైడ్ చేస్తారు, ఇది ట్యాక్సబులా ఎగ్జామ్టా? ట్యాక్సబుల్. ఓన్లీ స్కూల్స్కి ప్రొవైడ్ చేస్తే మాత్రమే ఎగ్జామ్, ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్. ఓకేనా? నెక్స్ట్ క్యాటరింగ్ ఇంక్లూడింగ్ మిడ్ డే మీల్, నార్మల్ క్యాటరింగ్ ప్రొవైడ్ చేసిన ఎగ్జామ్టే. ఓకేనా? నెక్స్ట్ సెక్యూరిటీ ఆర్ క్లీనింగ్ ఆర్ హౌస్ కీపింగ్ సర్వీసెస్ పర్ఫార్మ్డ్ ఇన్ సచ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్. సెక్యూరిటీ, క్లీనింగ్ ఆర్ హౌస్ కీపింగ్ సర్వీసెస్ ఇవి ప్రొవైడ్ చేసిన ఎగ్జామ్టే. ఎవరికి అవి? ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి కాదు, ప్రీ స్కూల్ ఆర్ సెకండరీ హైయర్ స్కూల్ వాళ్ళకి.
అదే కాలేజెస్కి ప్రొవైడ్ చేసినాం అనుకోండి ట్యాక్సబుల్ మళ్ళీ. ఓకేనా, కాలేజెస్కి ఏవేవి అంటే చదువుతాం, అవన్నీ చదువుతాం మళ్ళీ. సర్వీస్ రిలేటెడ్ టు అడ్మిషన్ టు ఆర్ కండక్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్ బై సచ్ ఇన్స్టిట్యూషన్, ఇవి కూడా ఎగ్జామ్ట్. ఓకేనా, నెక్స్ట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ప్రొవైడింగ్ ఎడ్యుకేషన్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ కరిక్యులమ్ ఆర్ ఆబ్టైనింగ్ ఆర్ రికగ్నిషన్ క్వాలిఫికేషన్ అనుకోండి, అంటే కాలేజెస్ ఇవి. ఓకేనా, వీటికి ఏదేది సర్వీస్ రిలేటెడ్ టు అడ్మిషన్ ఆర్ కండక్ట్ ఆఫ్ అన్ ఎగ్జామినేషన్ గురించి ఏ సర్వీస్ ప్రొవైడ్ చేసినా ఎగ్జామ్ట్. ఇంకోటి సప్లై ఆఫ్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ జర్నల్స్ ఆర్ పీరియాడికల్స్. ఓకేనా, నెక్స్ట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ప్రొవైడింగ్ ఎడ్యుకేషన్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ అప్రూవ్డ్ వొకేషనల్ ఎడ్యుకేషన్ కోర్స్ అయితే ఒకటే ఎగ్జామ్ట్, ఏదది ఎగ్జామినేషన్ రిలేటెడ్. ఓకేనా, సరే అమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ది యాన్యువల్ డే సెలబ్రేషన్స్ జరుగుతుంది. యాన్యువల్ డే సెలబ్రేషన్స్ ఒక కన్వెన్షన్ సెంటర్లో జరుగుతుంది. ఇక్కడ ఈ కన్వెన్షన్ సెంటర్ సంబంధించి, ఇక్కడ ఈ ఈవెంట్కి సంబంధించి వేరే వాళ్ళు మనకి ఏం ప్రొవైడ్ చేశారు, మన స్కూల్కి ఆర్ఎల్ఆర్ స్కూల్ ట్రాన్స్పోర్టేషన్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు. ఏమేమి, ట్రాన్స్పోర్ట్, ఇంకా క్యాటరింగ్, ఇంకా క్లీనింగ్ సర్వీసెస్, హోమ్ కీపింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు. ఇవి ట్యాక్సబులా ఎగ్జామ్టా? సరే ఒక్కొక్కటి చేసుకుంటాం. ట్రాన్స్పోర్టేషన్ సర్వీస్ ట్యాక్సబులా ఎగ్జామ్టా? ట్యాక్సబులా ఎగ్జామ్టా? ఎంతమంది ఎగ్జామ్ట్? ట్రాన్స్పోర్టేషన్ సర్వీస్ ఎగ్జామ్ట్, స్కూల్ కాబట్టి ఎగ్జామ్ట్. ఓకేనా, క్యాటరింగ్ సర్వీసెస్ ట్యాక్సబులా ఎగ్జామ్టా? క్యాటరింగ్ సర్వీసెస్ ఫర్ స్కూల్స్ అయితే ఎగ్జామ్ట్. హౌస్ కీపింగ్ సర్వీసెస్, సెక్యూరిటీ సర్వీసెస్, క్లీనింగ్ సర్వీసెస్ ట్యాక్సబులా ఎగ్జామ్టా? ట్యాక్సబులా ఎగ్జామ్టా? ట్యాక్సబుల్. ఎందుకు? ఇది స్కూల్లో పర్ఫామ్ చేయాలి. స్కూల్లో పర్ఫామ్ చేసి ఉంటే ఇవి కూడా ఎగ్జామ్టే. ఓకేనా, నార్మల్ రిలేటెడ్ అమ్మా, ఎగ్జామ్ రిలేటెడ్ క్వశ్చన్ పేపర్ సెట్టింగ్ కోసం అని చెప్పి ఒక ప్రొఫెషనల్ని హైర్ చేసుకున్నారు. ప్రొఫెషనల్కి ఫీ పే చేస్తున్నారు. ప్రొఫెషనల్ ఏమవుతారు, సప్లయర్ ఆఫ్ సర్వీస్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ రిసిపియంట్ ఆఫ్ సర్వీస్. అవునా, ఆ ప్రొఫెషనల్ ప్రొవైడ్ చేసిన సర్వీసెస్ ట్యాక్సబులా ఎగ్జామ్టా? ఎందుకు ఎగ్జామ్ట్? ఇన్ రిలేటెడ్ టు ఎగ్జామినేషన్ కాబట్టి. అది ఎవరు ప్రొవైడ్ చేసినా ఎగ్జామ్ట్. స్కూల్కి ప్రొవైడ్ చేసినా, కాలేజ్కి ప్రొవైడ్ చేసినా, వొకేషనల్ కోర్సెస్కి ప్రొవైడ్ చేసినా ఎగ్జామ్ట్. క్వశ్చన్ పేపర్ ప్రింటింగ్ ఇచ్చామమ్మా, ప్రింటింగ్ సర్వీస్ ప్రొవైడ్ చేశారు, ట్యాక్సబులా ఎగ్జామ్టా? ఎగ్జామ్ట్ ఇన్ రిలేషన్ టు ఎగ్జామినేషన్. ఓకేనా, ఇది సర్వీసెస్ బై ప్రొవైడర్స్ అండర్ దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన ఆఫరింగ్ స్కిల్ వొకేషనల్ కోర్సెస్, ఇవి కూడా ఎగ్జామ్ట్. ఓకేనా, సర్వీసెస్ బై అసెసింగ్ బాడీస్ ఎంపానల్డ్ బై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్ బై వే ఆఫ్ అసెస్మెంట్ అండర్ స్కిల్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ స్కీమ్. స్కిల్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ స్కీమ్ ఉంది, ఆ స్కీమ్ కింద నువ్వు సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే అది ఎగ్జామ్ట్. వాళ్ళు కరెక్ట్గా ప్రాపర్గా సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారా లేదా అని చెప్పి అసెస్మెంట్ టీమ్ సర్వీసెస్ తీసుకున్నారు. ఓకేనా, అసెస్ చేసి చెప్పాలి మనకి. ఈ టీం ఏదైతే సర్వీస్ ప్రొవైడ్ చేస్తుందో ఆ సర్వీస్ కూడా ఎగ్జామ్ట్. ఓకేనా, నెక్స్ట్ సర్వీసెస్ ప్రొవైడెడ్ బై నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఏ సెక్టార్ స్కిల్ కౌన్సిల్ అప్రూవ్డ్ బై ఎన్ఎస్డిసి అసెస్మెంట్ ఏజెన్సీ, ఏ ట్రైనింగ్ పార్ట్నర్ అప్రూవ్డ్ బై ఎన్ఎస్డిసి ఆర్ ఎస్ఎస్. ఇది కనుక ఈ స్కిల్ డెవలప్మెంట్ సర్వీసెస్ కనుక ప్రొవైడ్ చేస్తే అది కూడా ఎగ్జామ్ట్. ఓకేనా, నెక్స్ట్ హెల్త్ కేర్ సర్వీసెస్. హెల్త్ కేర్ గవర్నమెంట్ అయితే కంప్లీట్ చేసి వచ్చాము, మిగతా అన్ని పటాపట్ అయిపోతుంది. ఇంకేముంటుంది, కస్టమ్స్ ఇంకో 2 hours కూర్చున్నాం. 9 వరకు అంటే ఈరోజు పవర్ పోయింది కదా మధ్యలో.
అది మేనేజ్మెంట్ తోటి మాట్లాడుకోదాం. అది ట్యాక్సబులే అమ్మా, మీరు పే చేయాలి కాబట్టి ట్యాక్సబులే. హెల్త్ కేర్ సర్వీసెస్ ట్యాక్సబులా ఎగ్జామ్టా? ఎగ్జామ్. హెల్త్ కేర్ సర్వీస్ అంటే ఏంది అసలు? ఎనీ సర్వీస్ బై వే ఆఫ్ డయాగ్నోసిస్, ట్రీట్మెంట్, కేర్ ఫర్ ఇల్నెస్, ఇంజురీ, ప్రెగ్నెన్సీ, అబ్నార్మాలిటీ ఆర్ డిఫార్మిటీ ఇన్ రికగ్నైజ్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్ ఇన్ ఇండియా. ఏంటంట? రికగ్నైజ్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్స్. నువ్వేదో తీసుకొచ్చి ఏదో చేస్తా అంటే అవుతుందా? కాదు. ట్యాక్స్ పే చేసి చేసుకో, ఏమైనా చేసుకోవాలి. ఓకేనా? నార్మల్ రికగ్నైజ్ సిస్టమ్ అయితే మాత్రమే ఎగ్జామ్ట్. ఏవేవి రికగ్నైజ్ సిస్టమ్స్? యోగా, ఉనని, హోమియోపతి, ఆయుర్వేద, న్యాచురోపతి, సిద్ధ, అలోపతి, ఇవన్నీ రికగ్నైజ్ సిస్టమ్స్. ఓకేనా? ఏంటి వేరే అదర్ దెన్ దిస్ అనుకోండి అమ్మా, జిఎస్టీ పే చేయాలి. ఓకేనా? నెక్స్ట్ ఇంక్లూడ్స్. ఏవేవి ఇంక్లూడ్ అయ్యంట? సర్వీస్ బై వే ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ పేషెంట్స్ టు అండ్ ఫ్రో ఫ్రమ్ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్. ఓకేనా? క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్కి పేషెంట్స్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నావు అంబులెన్స్లో, ట్యాక్సబులా? ఎగ్జామ్. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ నుంచి వాళ్ళ ఇంటికి డెలివరీ చేస్తున్నావు, ట్యాక్సబులా ఎగ్జామ్టా? ఎగ్జామ్. టు అండ్ ఫ్రో రెండు కూడా ఎగ్జామ్. ఓకేనా? నెక్స్ట్ డస్ నాట్ ఇంక్లూడ్. ఏది ఇంక్లూడ్ అవ్వదంట? హెల్త్ కేర్ సర్వీసెస్లో డస్ నాట్ ఇంక్లూడ్ అంటుంది. ఏదేది? హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఆర్ కాస్మెటిక్ సర్జరీ ఎక్సెప్ట్ రీస్టోర్ ఆర్ రిస్ట్రక్షన్ డ్యూ టు డెఫిసిట్ ఆర్ ఇంజురీ. అవునా? ఏదో యాక్సిడెంట్ అయింది, ఫేస్ మొత్తం ఇట్లా అయిపోయింది, సెట్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు ఎగ్జామ్. నార్మల్గా నువ్వు కావాలని చేయించుకున్నారు, అప్పుడు ట్యాక్సబుల్. ఓకేనా? సర్వీసెస్ బై వే ఆఫ్ హెల్త్ కేర్ సర్వీసెస్ ప్రొవైడెడ్ బై ఎవరెవరు? క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్, ఇంకా అథరైజ్డ్ మెడికల్ ప్రాక్టీషనర్, ఇంకా పారామెడిక్స్. వీళ్ళు ప్రొవైడ్ చేస్తే మాత్రమే ఎగ్జామ్. ఓకేనా? ఏదేది? హాస్పిటల్, నర్సింగ్ హోమ్, క్లినిక్, శానిటోరియం ఆర్ ఎనీ అదర్ ఇన్స్టిట్యూషన్ దట్ ఆఫర్ డయాగ్నాస్టిక్ ట్రీట్మెంట్ ఫర్ ఏవేవి పైన చెప్పిన సర్వీసెస్, పైన చెప్పిన ప్రాసెస్లో అయితే ఎగ్జామ్. ఓకేనా? నెక్స్ట్ ఇండివిజువల్ డాక్టర్స్ రిజిస్టర్డ్ విత్ కౌన్సిల్స్. డాక్టర్స్ నార్మల్గా చేశారనుకోండి, అది కూడా ఎగ్జామ్ట్. నెక్స్ట్ ట్రైన్డ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్, అది కూడా ఎగ్జామ్ట్. ప్రొవైడెడ్ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ ప్రొవైడింగ్ రూమ్స్ హ్యావింగ్ రూమ్ చార్జెస్ గ్రేటర్ దెన్ 5,000 పర్ డే, ట్యాక్సబుల్. రూమ్ చార్జెస్ నార్మల్గా 5,000 పర్ డే ఉందనుకోండి, ట్యాక్సబులా ఎగ్జామ్టా? ఎగ్జామ్. గ్రేటర్ దెన్ 5,000 ఉంటే ట్యాక్సబుల్. ఓకేనా? 5,000 పర్ డే అమ్మా. రూమ్ చార్జెస్ 5,000 పర్ డే. ఇన్ ఎక్సెస్ ఆఫ్ 5,000 పర్ డే ఉంటే మాత్రమే ట్యాక్సబుల్. ఓకేనా? నెక్స్ట్ బట్ ఐసీయూ ఉంది, ఐసీయూ 20,000 ఛార్జ్ చేస్తుంది పర్ డే, ట్యాక్సబులా ఎగ్జామ్టా? ఎగ్జామ్. ఐసీయూకి ఎంతైనా ఛార్జ్ చేస్తుంది. రూమ్కి మాత్రం 5,000 పర్ డే అయితే ఎగ్జామ్, ఇన్ ఎక్సెస్ అయితే ట్యాక్సబుల్. ఓకేనా? నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ పేషెంట్ ఇన్ అంబులెన్స్ అయితే ఏదైనా సరే ఎగ్జామ్. అంబులెన్స్ అయితే ఎగ్జామ్. సర్వీసెస్ బై వెటర్నరీ క్లినిక్ ఇన్ రిలేషన్ టు హెల్త్ కేర్ సర్వీసెస్ ఆఫ్ యానిమల్స్, బర్డ్స్, అది కూడా ఎగ్జామ్. ఐవీఎఫ్ సర్వీసెస్ కూడా ఎగ్జామ్. ఓకేనా? నార్మల్గా డాక్టర్స్ కన్సల్టేషన్ సర్వీస్ ప్రొవైడ్ చేసి ఫీజు ఛార్జ్ చేశారనుకోండి, అది ఎగ్జామ్ట్. నెక్స్ట్ ఫుడ్ టు పేషెంట్స్ అమ్మా. పేషెంట్స్కి ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నావు, ట్యాక్సబులా ఎగ్జామ్టా? హెల్త్ కేర్ సర్వీసెస్ అయితే ఎగ్జామ్, మరి ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నాడు, ఎగ్జామ్. ఎప్పుడు? పేషెంట్కి ప్రొవైడ్ చేస్తే ఎగ్జామ్. అవుట్ పేషెంట్కి ప్రొవైడ్ చేస్తున్నారు, అప్పుడు ట్యాక్సబుల్. ఓకేనా? రిటెన్షన్ మనీ చార్జెడ్ ఫ్రమ్ పేషెంట్స్, అది కూడా ఎగ్జామ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆపరేషన్ చేయాలి, ఆ ఆపరేషన్కి పేషెంట్ దగ్గర 10 lakhs ఛార్జ్ చేసిర్రు, బట్ ఆ ప్రొఫెషనల్ ఈ హాస్పిటల్ వాళ్ళు చేయరు, ఆ ఆపరేషన్ ఈ హాస్పిటల్ వాళ్ళు చేయరు, వేరే వాళ్ళని హైర్ చేసారు ఒక ప్రొఫెషనల్ని. ఆ ప్రొఫెషనల్కి 7 lakhs పే చేస్తారు, ఇంకా 3 lakhs హాస్పిటల్ వాళ్ళు రిటర్న్ చేస్తారు. ఆ 3 lakhs పైన ట్యాక్స్ పే చేయాలా, చేయొద్దా? చేయొద్దు. టోటల్ 10 lakhs ఎగ్జామ్. ఓకేనా? నెక్స్ట్ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్స్ గివింగ్ షాప్ ఆర్ ఆడిటోరియం ఆన్ రెంట్ ఫర్ అడ్వర్టైజ్మెంట్ డిస్ప్లేస్, అది ట్యాక్సబుల్. ఓకేనా? క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ళు అడ్వర్టైజింగ్ స్పేస్ ప్రొవైడ్ చేస్తున్నారమ్మా,
అప్పుడు ట్యాక్సబుల్ అది. ఓకేనా. నెక్స్ట్ లీగల్ సర్వీసెస్. ఇది ఆల్రెడీ మనము ఆర్సీఎం దగ్గర చదువుకున్నాం. లీగల్ సర్వీసెస్ బిజినెస్ ఎంటిటీకి టర్న్ ఓవర్ ఎక్సీడింగ్ రిజిస్ట్రేషన్ లిమిట్ అయితే ఆర్సీఎంలో ట్యాక్స్ పే చేయాలి. అదర్ దెన్ దట్ అయితే ఎగ్జెప్ట్. ఓకేనా. ఈ ఒక్క కండిషన్లో మాత్రమే ట్యాక్సబుల్, దట్ టు రివర్స్ చార్జ్ మెకానిజం. ఇంకా వేరే కండిషన్స్లో ఎగ్జెప్ట్. ఓకేనా. గవర్నమెంట్ సర్వీసెస్ అదర్ దెన్ పార్టీ అయితే రివర్స్ చార్జ్ మెకానిజంలో వాళ్ళు పే చేయాలి. ఈ పార్టీ అయితే మాత్రం డిఫరెంట్ ప్రొవిజన్స్. చూడండి, పోస్టల్ సర్వీసెస్, పీ ఫర్ పోస్టల్ సర్వీసెస్ బై వే ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ అదర్ దెన్ సర్వీసెస్ ఇంక్లూడింగ్ స్పీడ్ పోస్ట్, లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెన్సీ, ఎక్స్ప్రెస్ పోస్టల్ పోస్ట్. ఇవి అయితే జిఎస్టీ లయబుల్. పోస్టల్ డిపార్ట్మెంట్ ఈ సర్వీసెస్ ప్రొవైడ్ చేసింది అనుకోండి, లయబుల్, జిఎస్టీ లయబుల్. అది దట్టు ఫార్వర్డ్ చార్జ్ మెకానిజం. ఇవి కాకుండా వేరే సర్వీస్ ప్రొవైడ్ చేసింది, ఇవి కాకుండా వేరేది ఏం ప్రొవైడ్ చేసినా డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ ఎగ్జెప్ట్. ఓకేనా. నెక్స్ట్ ఎయిర్ క్రాఫ్ట్ ట్రాన్స్పోర్టేషన్ సర్వీస్. ఇది సర్వీసెస్ ఇన్ రిలేషన్ టు ఎయిర్ క్రాఫ్ట్ ఆర్ వెజిల్ ఇన్సైడ్ ఆర్ అవుట్సైడ్ పోర్ట్, ఇన్సైడ్ ఆర్ అవుట్సైడ్ ద పోర్ట్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్ ఆఫ్ గూడ్స్ ఆర్ ప్యాసింజర్స్. ఇది జిఎస్టీకి లయబుల్, దట్టు ఫార్వర్డ్ చార్జ్ మెకానిజం. ఓకేనా. ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్ బై వే ఆఫ్ ఎయిర్ వెజిల్ ఆర్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ ఆర్ ప్యాసింజర్స్ అయినా కానీ ట్యాక్సబుల్, దట్టు ఫార్వర్డ్ చార్జ్ మెకానిజం. ఓకేనా. నెక్స్ట్ రెంటింగ్ ఆఫ్ ఇమూవబుల్ ప్రాపర్టీ. రెంటింగ్ ఆఫ్ ఇమూవబుల్ ప్రాపర్టీ టు ఏ రిజిస్టర్డ్ పర్సన్ ఏమవుతుందమ్మా? ట్యాక్సబుల్. ఆర్సీఎం ఈజ్ అప్లికేబుల్. ఓకేనా. నిన్న చదువుకున్నాం ఆర్సీఎం కేసులో. అన్రిజిస్టర్డ్కి వేసారనుకోండి ఫార్వర్డ్ చార్జ్ మెకానిజం అప్లికేబుల్. గవర్నమెంట్ ఉంది, రెంటింగ్ ఆఫ్ ఇమూవబుల్ ప్రాపర్టీ ప్రొవైడ్ చేస్తుందమ్మా, షాప్స్ రెంట్కి ఇస్తుంది. రిజిస్టర్డ్ పర్సన్కి ఇచ్చింది అనుకోండి, ఆ రిజిస్టర్డ్ పర్సన్ ఆర్సీఎంలో ట్యాక్స్ పే చేస్తుంది. ఓకేనా. గవర్నమెంట్ షాప్స్ రెంట్కి ఇస్తుంది, అన్రిజిస్టర్డ్కి ఇచ్చింది అనుకోండి గవర్నమెంట్ ట్యాక్స్ పే చేస్తుంది. ఓకేనా. ప్రొవైడెడ్ 5,000 కంటే ఎక్సెస్ ఉండాలి. 5,000 వరకు ఉందనుకోండి ఎగ్జెంప్ట్. ఓకేనా. 5,000 వరకు ఉంటే ఎవరికి ఇచ్చినా ఎగ్జామ్. ఇన్ ఎక్సెస్ ఆఫ్ 5,000 ఉంటే మాత్రమే రిజిస్టర్డ్ పర్సనా గవర్నమెంటా? ఓకేనా. రిజిస్టర్డ్ పర్సన్ అయితే రిజిస్టర్డ్ పర్సన్ ఆర్సీఎంలో పే చేస్తాడు, అదర్వైజ్ గవర్నమెంట్ ఫార్వర్డ్ చార్జ్ మెకానిజంలో పే చేస్తుంది. ఓకేనా. ఆల్ అదర్ సర్వీసెస్ ఎక్సెప్ట్ పార్టీ ప్రొవైడెడ్ టు బిజినెస్ ఎంటిటీ హూస్ అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఇన్ ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్ ఎక్సీడ్స్ రిజిస్ట్రేషన్ లిమిట్, లెస్ దెన్ రిజిస్ట్రేషన్ లిమిట్ అయితే ఎగ్జెంప్ట్, ఎక్సీడ్స్ రిజిస్ట్రేషన్ లిమిట్ అయితే 5,000 కంటే ఎక్కువ ఉంది అనుకోండి ట్యాక్సబుల్, 5,000 కంటే తక్కువ ఉంటే ఎగ్జెప్ట్. పైన చెప్పిన సర్వీసెస్ కాకుండా బిజినెస్ ఎంటిటీస్కి వేరే ఏ సర్వీస్ ప్రొవైడ్ చేసినా ట్యాక్సబుల్. ఓకేనా. పైన చెప్పిన సర్వీస్ ఏవేవి? పోస్టల్ సర్వీసెస్, ఎయిర్ క్రాఫ్ట్ ఆర్ వెజిల్ ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్, నెక్స్ట్ రెంటింగ్ ఆఫ్ ఇమూవబుల్ ప్రాపర్టీ. ఓకేనా. ఈ సర్వీసెస్ కాకుండా మిగతా ఏ సర్వీసెస్ బిజినెస్ ఎంటిటీకి ప్రొవైడ్ చేస్తే ట్యాక్సబుల్. ఎప్పుడు? వాల్యూ ఆఫ్ సప్లై 5,000 కంటే ఎక్కువ ఉంటే, వాల్యూ ఆఫ్ సప్లై 5,000 కంటే తక్కువ ఉంటే ఎవరికి ప్రొవైడ్ చేసినా ఎగ్జామ్ట్. ఓకేనా. సరే, ఈ పార్టీ కాకుండా మిగతా వేరే వాళ్ళకి ప్రొవైడ్ చేస్తుంది సర్వీసెస్ అదర్ దెన్ బిజినెస్ ఎంటిటీ, అప్పుడు ఎగ్జామ్ట్. బిజినెస్ ఎంటిటీకి ప్రొవైడ్ చేయాలి, గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాలి, అదర్ దెన్ పార్టీ ప్రొవైడ్ చేయాలి, దట్ టు బిజినెస్ ఎంటిటీ ప్రొవైడ్ చేయాలి, వాల్యూ ఆఫ్ సప్లై 5,000 కంటే ఎక్సెస్ అయి ఉండాలి, అప్పుడు మాత్రమే ట్యాక్సబుల్. అది ఎలా ట్యాక్సబుల్? ఆర్సీఎంలో ట్యాక్సబుల్. ఓకేనా. బిజినెస్ ఎంటిటీకే ప్రొవైడ్ చేస్తుంది, రిజిస్ట్రేషన్ లిమిట్ కంటే తక్కువ ఉంది, అప్పుడు ఎగ్జామ్ట్. ఓకేనా. సర్వీసెస్ బై స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్, లోకల్ అథారిటీ, యూనియన్ టెరిటరీ బై వే ఆఫ్ ఏవేవి? పాస్పోర్ట్, వీసా, డ్రైవింగ్ లైసెన్స్, బర్త్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్, ఇలాంటి సర్వీస్ ప్రొవైడ్ చేస్తే ఎగ్జామ్ట్. ఓకేనా. నెక్స్ట్ మర్చెంట్ ఓవర్ టైమ్ ఫీజ్ పే చేస్తే అది కూడా ఎగ్జామ్ట్. టాలరేటింగ్ నాన్ పర్ఫార్మెన్స్ ఆఫ్ కాంట్రాక్ట్ అగేన్స్ట్ ఫైన్స్, ఫీజ్, లిక్విడేటెడ్ డ్యామేజ్, ఇది కూడా ఎగ్జామ్ట్. నెక్స్ట్ అసైన్మెంట్ ఆఫ్ రైట్స్ టు యూజ్ న్యాచురల్ రిసోర్సెస్ టు ఇండివిజువల్ ఫార్మర్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ ప్లాంట్ అండ్ రేరింగ్ ఆఫ్ ఆల్ లైఫ్ ఫార్మ్స్ ఆఫ్ ఎనిమల్స్ ఎక్సెప్ట్ హార్సెస్ అయితే ట్యాక్సబుల్, మిగతా అన్ని
లోన్స్ గ్యారంటీ చేస్తుంది. గవర్నమెంట్ అండర్టేకింగ్స్ ఉన్నాయి, గవర్నమెంట్ ఏం చేస్తుంది, గ్యారంటీ ఇస్తుంది. లోన్స్ ఎవరు తీసుకుంటారో గవర్నమెంట్ అండర్టేకింగ్స్ తీసుకుంటున్నాయి, గవర్నమెంట్ జస్ట్ గ్యారంటీ ఇస్తుంది. దానికోసం అని చెప్పి కొంచెం ఛార్జ్ చేస్తుంది. ఆ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో దానిపైన ఎగ్జామ్షన్ ఇస్ అప్లికేబుల్. ఓకేనా. అదర్ దెన్ గవర్నమెంట్ అండర్టేకింగ్స్కి ప్రొవైడ్ చేస్తుంది ఈ సర్వీస్, అప్పుడు ట్యాక్సబుల్. టెలికాం ఆపరేటర్ రేడియో ఫ్రీక్వెన్సీ లైసెన్స్ ఫీజ్ ఇది ప్రయర్ టు 1/4/2016 ఎగ్జామ్ట్, ఇప్పుడు ట్యాక్సబుల్. ఓకేనా. నెక్స్ట్ ప్రొవైడింగ్ రిజిస్ట్రేషన్ రిక్వైర్డ్ అండర్ ఎనీ లా, ఏదైనా లాలో నీకు రిజిస్ట్రేషన్ అప్లికేబుల్ ఉంది, ఈఎస్ఐ రిజిస్ట్రేషన్ ఉంది, పిఎఫ్ రిజిస్ట్రేషన్ ఉంది, ఆ రిజిస్ట్రేషన్ ప్రొవైడ్ చేస్తుంది, అప్పుడు ఎగ్జామ్ట్. నెక్స్ట్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, యూనియన్ టెరిటరీ, లోకల్ అథారిటీ ఎవరికి, టు సెంట్రల్ గవర్నమెంట్ ఒకరి మధ్యలో ఒకరు ప్రొవైడ్ చేసుకున్నారు అనుకోండి, అప్పుడు ఎగ్జామ్ట్. ఓకేనా. నెక్స్ట్ అదర్ సర్వీసెస్, ఇవి కాకుండా ఇంకే ఫేర్ ప్రైస్ షాప్స్ రన్ చేస్తుంది, అవి ఎగ్జామ్ట్. నెక్స్ట్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ గ్రేటర్ దెన్ 75% ఎక్స్పెన్సెస్ బౌండ్ బై గవర్నమెంట్, అప్పుడు అది కూడా ఎగ్జామ్ట్. ఓకేనా. ప్యూర్ సర్వీసెస్ కాంపోజిట్, ప్యూర్ సర్వీసెస్ అయితే ఎగ్జామ్ట్ అమ్మా. ప్యూర్గా సర్వీస్ 100% సర్వీసే ఉంది, గవర్నమెంట్కి ప్రొవైడ్ చేస్తున్నావు నువ్వు, ఎగ్జామ్ట్. బట్ కాంపోజిట్ అప్ టు వాల్యూ ఆఫ్ 25% ఇన్ రిలేషన్ టు 243W 243G, అప్పుడు ఎగ్జామ్ట్. ఎంత, 25% వాల్యూ గూడ్స్ ఉండాలి. ఓకేనా. వాల్యూ ఆఫ్ గూడ్స్ ఎంత, 25% ఉండాలి, 30% ఉంది, అప్పుడు ట్యాక్సబుల్. 243G కాదు, 243W కాదు, ఈ రిలేటెడ్ కాకుండా ఇంకా వేరే రిలేటెడ్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నావు, గూడ్స్ ప్రొవైడ్ చేస్తున్నావు గవర్నమెంట్కి, అప్పుడు ట్యాక్సబుల్. ఓకేనా. 243G ఆర్ 243W రిలేటెడ్ ప్యూర్ సర్వీస్ అయితే ఎగ్జామ్ట్. గూడ్స్ ప్లస్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నావు, గూడ్స్ వాల్యూ అప్ టు 25% ఉంటే ఎగ్జామ్ట్. ఈ కండిషన్స్ ఏ సాటిస్ఫై చేయకపోయినా మిగతా అన్ని ట్యాక్సబుల్. ఓకేనా. నెక్స్ట్ ఎనీ సర్వీసెస్ బై గవర్నమెంట్ అథారిటీ టు ఎవరికంట, స్టేట్, సెంట్రల్ గవర్నమెంట్, యూనియన్ టెరిటరీ, లోకల్ అథారిటీ బై వే ఆఫ్ ఎనీ యాక్టివిటీ అండర్ 243G ఆర్ W, ఈ రిలేటెడ్ గవర్నమెంట్ ఏదన్నా ప్రొవైడ్ చేస్తే అది కూడా ఎగ్జామ్ట్. ఓకేనా. గవర్నమెంట్ ఎంటిటీ టు స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్, యూనియన్ టెరిటరీ, లోకల్ అథారిటీ ఫర్ కన్సిడరేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గ్రాంట్స్, గవర్నమెంట్ ఎంటిటీ గ్రాంట్స్ ఇస్తుంది అనుకోండి, అది కూడా ఎగ్జామ్ట్. ఓకేనా. నెక్స్ట్ గవర్నమెంట్ షేర్ ఆఫ్ ప్రాఫిట్ ఇన్ పెట్రోలియం, ఇది కూడా ఎగ్జామ్ట్. ఓకేనా. ఇంకా మిగతా నెక్స్ట్ క్లాస్లో చూద్దామా.